ఈ యొక్క సంవత్సరము చివరి మాసంలో క్రిస్మస్ వారంలో మనం ఉంటున్నాము. ఇంకా 5 దినములైతే మనం క్రిస్మస్ ఆరాధనలో ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు జన్మించినటువంటి ఆ సందర్భమును జ్ఞాపకము చేసుకుంటూ ప్రభు యొక్క ఆరాధనలో పాల్గొనేటువంటి ఈ వారములో మనం ఉంటున్నాము. నిజముగా మనకెంతో ధన్యకరమైనటువంటి ఈ వారము, ఆశీర్వాదకరమైన వారము. ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ మరొక నూతన సంవత్సరంలోనికి మనం వెళ్ళడానికి, ప్రవేశించడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఈ వారం అంతటిని బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రములు. ఈ వారం కొరకైనటువంటి వర్తమానము 33వ ఉపమానము దేవుడు మనకు ఏర్పాటు చేసి ఉంచున్నాడు. ఈ ఉపమానము లూకా సువార్త 14వ అధ్యాయము 28 నుండి 35వ వచనంలో వ్రాయబడి ఉంచున్నది. ఒక లూకా సువార్తలోనే ఉపమానం వ్రాయబడి ఉంది. ఈ ఉపమానం పేరేమిటనగా శిష్యత్వమునకు వెల, శిష్యరికమునకు చెల్లించవలసిన మూల్యము. ఈ ఉపమానం యొక్క టైటిల్ శిష్యత్వమునకు వెల. ఇది ఒక లూకా సువార్తలోనే వ్రాయబడి ఉంచున్నది. లూకా సువార్తలోని 28 ఉపమానములలో ఇది 21వ ఉపమానముగా ఉంచున్నది. దేవుడు తన కృపలో మనకు ప్రతి వారం వెంబడి వారము, ఉపమానం వెంబడి ఉపమానము అనేక విషయములను మనకు బయలుపరుస్తున్నాడు. మీరు వాక్యానుసారముగా కూడా మీరు గ్రహించినట్లయితే, ఒకవేళ మీరు పరిశీలించినట్లయితే, ఏదైతే వర్తమానం మనము వింటున్నామో వాటి నెరవేర్పును కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ఒకసారి మీరు పరిశీలన చేసినట్లయితే దాన్ని కూడా మనం గుర్తించగలం. ఏంటంటే దేవుడు ముందుగానే జరగబోయే దానిని కూడా ఉపమానముల ద్వారానే మనకు బోధిస్తున్నాడు. ఎందుకొరకు మరి ముందుగానే మనకు బయలుపరుస్తున్నాడంటే మనల్ని మనం సరి చేసుకోవడానికి, మనం దారి తప్పిపోకుండా మన యొక్క సొంత ఆలోచనలు, సొంత చిత్తాన్ని ప్రక్కన పెట్టి దేవుని కొరకు మనం వాడబడుటకు ఏ రీతిగా ముందుకు వెళ్ళాలో ఆ రీతిగానే ముందుగానే మనకు ఉపమాన రీతిగా దేవుడు బయలుపరుస్తున్నాడు. కానీ మనం దానిని గుర్తించలేకపోతున్నాం. వింటున్నాం, ప్రతి వారం ఆరాధనలకు వస్తున్నాము, పాల్గొంటున్నాము, వర్తమానము వింటున్నాము, తృప్తి పడుతున్నాము. కానీ దాని యొక్క నెరవేర్పు, కొనసాగింపు ఏ సందర్భములో, ఏ విషయంలో దాన్ని అన్వయించుకోవడంలో మనం వెనుకబడుతున్నాం. ఈ వారములో దేవుడి మాట సెలవిచ్చాడు. ఇది ఏ సందర్భములో, ఇది ఎవరి కొరకు, ఇది నా కొరకేనా, దీన్ని నేను ఏ రీతిగా అన్వయించుకోవాలి? అన్వయించుకోనప్పుడు ఎంత విన్నను కూడా అది వ్యర్థముగానే ఉంటుంది. కాబట్టి వినడం ఎంత ముఖ్యమో దాని ప్రకారముగా మన స్వంత జీవితంలో అన్వయించుకోవడం కూడా అంతే ముఖ్యము. కాబట్టి మనం అట్టి విషయంలో ముందు కొనసాగవలసిన వారమైంచున్నాం. చూడండి, 28వ వచనం నుండి చదివినట్లయితే లూకా సువార్త 14వ అధ్యాయం 28 నుండి 35 వరకు వచనములో రాయబడిన ఉపమానము, మీలో ఎవడైననో ఒక గోపురము కట్టింప గోరినెడలా దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనడా, చూచుకొనని ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచు వారందరూ ఈ మనుష్యుడు కట్ట మొదలుపెట్టిన గాని కొనసాగింపలేకపోయినని అతన్ని చూచి ఎగతాళి చేయసాగుదురు. మరియు ఏ రాజైననో మరి ఒక రాజుతో యుద్ధము చేయబోనప్పుడు తన మీదికి 20,000 మందితో వచ్చువానిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా, శక్తి లేని ఎడల అతడింకను దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి
సమాధానము చేసుకొని చూచును కదా, ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైతే దేని వలన దానికి సారము కలుగును? అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు గనక దానిని బయట పారవేయుదురు. వినుటకు చెవులు గల వాడు వినును గాక అని వారితో చెప్పెను. చూడండి, ఈ యొక్క సందర్భంలో, ఈ ఉపమానంలో ప్రభువు ఒక శిష్యుడిగా ఉండవలసిన వానికి ఉండవలసిన లక్షణములను తెలియచేస్తున్నాడు. ఎవరైనా కూడా ప్రభు యొద్దకు వచ్చి ప్రభువుని యొక్క శిష్యుడిగా, ప్రభువుని గురువుగా భావించి ఆయన వలె జీవించాలని ఆశపడితే వారు ఏ రీతిగా ఉండాలో ఎగ్జాంపుల్తో ప్రభు బోధిస్తున్నాడు. మొదటగా గోపురం గురించి తెలియచేశాడు, రెండవదిగా రాజు గురించి తెలియచేశాడు, మూడవదిగా ఉప్పును గురించి తెలియచేశాడు. ఈ మూడింటిని పోలుస్తూ ప్రభువు ఉపమానం తెలియచేస్తున్నాడు. శిష్యుడిగా ఉండవలసిన వాడు ఏ రకంగా ఉండాలి. ఈ దినము కూడా ఈ ఉపమానంలో 4 మాటలను ప్రభు మనకు బోధిస్తూ ఉంటున్నాడు, 4 విషయములను. అయితే మొదటిగా శిష్యుడు, మొదటి మాట ఏమిటంటే ప్రభు మనకు బోధించేది శిష్యుడుగా ఉండవలసిన వాడు ఏ రకంగా ఉండాలా. శిష్యుడు అనే మాట, అనే పదం ఎక్కడి నుండి వచ్చింది? శిష్యుడు అనే పదము సంస్కృత పదము, తెలుగు పదము కాదు. సంస్కృతంలో శిష్య అనగా విద్యార్థి లేదంటే అనుసరించువాడు అని అర్థం. శిష్యుడు అనగా విద్యార్థి, విద్యను అర్థించువాడు, విద్యను నేర్చుకునేవాడు, లేదంటే ఎవరైతే తనకు బోధిస్తున్నారో వారిని అనుసరించువాడు, ఫాలోవర్. శిష్యుడు అనగా గురువును అనుసరించువాడు. అయితే ఈ శిష్యుడిగా ఉండవాలి అంటే, శిష్యుడిగా ఉండవలసిన లక్షణాలు ఏమిటంటే, ఎందుకంటే మనం చూడొచ్చు, ప్రభువైన యేసుక్రీస్తు పరిచర్య ప్రారంభించినప్పుడు 30 సంవత్సరముల వయసులో ఆయన పరిచర్య ప్రారంభిస్తే 3.5 సంవత్సరముల వరకు విస్తారమైన పరిచర్య జరిగించాడు. ఎలా జరిగించాడు? రెస్ట్ తీసుకుంటూ, క్యాంపులు పెట్టుకుంటూ, డే అండ్ నైట్ కూడా విరామం లేని పరిచర్య. ఉదయమంతా పరిచర్య చేస్తుంటున్నాడు, రాత్రంతా ప్రార్థనలో గడుపుతుంటున్నాడు. ఆ కాలంలో కూడా ఎలాంటి పరిచర్య అనేది? కాలినడక పరిచర్య. ఈ కాలంలో ఉన్న రీతిగా ట్రాన్స్పోర్టేషన్ కూడా లేదు. ఎంత దూరమైనా కూడా నడుచుకుంటూనే, ప్రయాణం చేస్తుంటూనే, గ్రామానికి తిరుగుతూ, అవసరమైతే సముద్రముల మీద వెళ్లాల్సిన వచ్చినప్పుడు మాత్రమే ఆ దోణిలో వెళ్ళేవాడు తప్ప మిగతా ఎక్కడ కూడా ఏ వాహనమును కూడా ఆయన ఉపయోగించలేదు. కేవలము యెరూషలేములోనికి వచ్చేటప్పుడు మాత్రమే గాడిద మీద, అది కూడా ప్రవచన నెరవేర్పు కొరకు మాత్రమే గాడిద మీద కూర్చున్నాడు ఒకే ఒక సందర్భంలో తప్ప, తాను పరిచర్య ప్రారంభించినది మొదలుకొని చివరి వరకు ఎక్కడ కూడా ఏ వాహనమును ఉపయోగించలేదు. కాలి నడకనే ప్రయాణిస్తూనే ఆయన పరిచర్య జరిగిస్తూ ఉంటున్నాడు. అయితే ఈ సందర్భంలో ఎన్నో వందల మంది, వేల మంది ఆయన దగ్గరికి వచ్చారు, లక్షల మందిగా కూడా ఆయన దగ్గరికి వచ్చారు. కానీ ఆయనలో చివరికి మిగిలిన వారు శిష్యులు ఎంతమంది అంటే కేవలము 12 మంది మాత్రమే. ఎందుకు మరి? ఆయనకంత సామర్థ్యం లేదా? ఆయన 12 మందిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? వేల మంది ఆయనను అనుసరించే వారుగా ఉంటే, వేల మంది ఆయనకు మాట మాత్రం సెలవిస్తే నడిచి వచ్చేవారుగా ఉంటే, కేవలం 12 మంది మాత్రమే ఎందుకు మిగిలారు? చాలా మంది కూడా అడిగారు, ప్రభువా నేను నిన్ను వెంబడిస్తా, ప్రభువా నన్ను నీ దగ్గర ఉంచుకో. దయ్యములు పట్టిన వాడు కూడా స్వస్థపరచబడినా కానీ నీ వెంట వస్తానంటాడు. ప్రభువా నేను నీతో వస్తాను అంటే ఏమంటాడు? లేదు లేదు, నువ్వు నాతో కాదు, నువ్వు వెళ్ళు, నీ ఇంటి వారికి, నీ రక్త సంబంధులకు సాక్షిగా ఉండమని పంపిస్తాడు.
అంటే ఎంతో మంది ఆయనను వెంబడించడానికి ఇష్టపడ్డారు, కానీ చివరిగా మిగిలింది 12 మంది. ఎందుకు ఆ 12 మంది మాత్రమే శిష్యులుగా మిగిలారు అంటే, చాలా మంది అడిగారు, ప్రభువా నన్ను శిష్యుడిగా ఏర్పాటు చేసుకో, నేను నీతో వస్తా, నేను నీతో ఉంటా, నేను నీకు సహకరిస్తా, నీ పరిచర్యలో నాకు ఒక చిన్న అవకాశమైన ఇవ్వమన్నప్పుడు ఆ సందర్భంలో ప్రభు వారికి ఈ ఉపమానం తెలియజేస్తున్నాడు. మీరు నా దగ్గరకు రావడానికి ఇష్టపడుతున్నారు, మంచిదే. నన్ను గురువుగా మీరు స్వీకరిస్తున్నారు, మంచిదే. నన్ను శిష్యరికంలోనికి నడిపించమని అడుగుతున్నారు, మంచిదే. కానీ నా దగ్గరికి వచ్చి నా శిష్యుడిగా మీరు జీవించాలి అంటే మీరు ఏమేమి పాటించాలో తెలియచేస్తున్నటువంటి సందర్భం ఇది. అందుకే చూడండి 25వ వచనంలో గమనిస్తే, 25వ వచనం, బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. చూడండి, ఎంత ఈజీ కదా, చాలా ఈజీ కదా. నిన్న కూడా గ్రూపులో పెట్టుతున్నారు కదా, ఎవరైనా కొత్తగా నేర్చుకోవాలనుకుంటే ట్రైనింగ్ ఉంది, స్టైఫండ్ ఉంది, 15 రోజులు ట్రైనింగ్ ఇస్తారు, రోజుకు 300 స్టైఫండ్ ఇస్తారు, మధ్యాహ్నం భోజనం పెడతారు. ఆసక్తి కలిగిన వారు ఎన్ఏసిలో ఆసక్తి కలిగిన వారు అప్లై చేసుకోండి అన్నారు. అలాగే ప్రభు కూడా ఒక అప్లికేషన్ ఇస్తున్నాడు. మీరు నా యొద్దకు వచ్చి నా శిష్యులుగా ఉండాలి అంటే మీరేమేమి కలిగి ఉండాలంట? నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తన తల్లిని, తన భార్యను, తన పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, చివరికి తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. కండిషన్స్ అప్లై. సింపుల్ ఊరికే కాదు, రండి నా వెంట రండి అని కాదు, కండిషన్స్. ఈ కండిషన్స్ మీకు ఒప్పుకుంటేనే నా యుద్ధకు రండి, అప్పుడు నా శిష్యుడిగా ఉంటారు. మనలో కూడా చాలా మందికి ఆసక్తి ఉంటుంది. ప్రభువా నేను కూడా పరిచర్య చేస్తాను ప్రభువా, ప్రభువా నన్ను కూడా వాడుకో ప్రభువా, నన్ను ఒక చిన్న సాధనముగానైనా వాడుకో ప్రభువా అంటే, సరే నా కుమారుడు నా కుమార్తె ఎంతో ఆశ కలిగి ఉన్నారు కదా, సరే నేను వాడుకుంటాను రండి అంటే, అమ్మయ్యా ప్రభు నన్ను ఒప్పుకున్నాడు, నన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు, నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అంటారు. బాగానే ఉంటుంది. ఒక్క వారం 10 రోజుల తర్వాత, అమ్మా పలానా దగ్గర మీటింగ్ ఉంది రావాలి అంటే, నాకు రావాలని ఆశ ఉందయ్యా కానీ ఇంట్లో పిల్లలు ఉన్నారు. ఏమైపోయింది? ఆసక్తి ఏమైపోయింది? పరిచర్య కొరకు రావడానికి ఇష్టమే, పరిచర్య కొరకు ప్రభు పిలుచుకున్నాడు, మంచిదే. కానీ పరిచర్య కొరకు రావాలి అంటే ఇప్పుడు ఎవరు ఆటంకమయ్యారు? పిల్లలు ఆటంకమయ్యారు. ఒక వ్యక్తి అంట ఒక సంఘంలో ఆరాధనలో కూర్చున్నప్పుడు ఎప్పుడు వచ్చి కూడా ఫస్ట్ లైన్లో కూర్చునేవారంట, మొదటి లైన్లో కూర్చునేవారంట. వారు ఏం ప్రార్థన చేసేవారంటే, ప్రభువా నేను పాడి సంపదను నేను పెంచుకోవాలనుకుంటున్నా, నాకు ఒక గేదెను ఇవ్వవా ప్రభువా అని ప్రార్థన చేశారంట. సరేనని కొన్ని వారాలకి దేవుడు కృప చూపి మార్గం తెరిచి ఒక గేదెని ఇచ్చారంట. సరే కొన్ని రోజులు జరుగుతుంది, ఒక గేదెను పెంచుకుంటున్నారు, మంచిదే. కొన్ని దినములకి ఆ 1 పోయి ఎన్ని అయినాయట? 2 గేదెలు అయినాయి. 2 గేదెలు వచ్చేసరికి 2వ లైన్లోనికి మారిపోయింది. ఇంకా కొన్ని దినములకు ఆ 2 గేదెలు పోయి 3 గేదెలు అయింది. ఇప్పుడు వచ్చేసరికి ఏ లైన్కి మారింది? 3వ లైన్కి మారిపోయింది. కొన్ని దినములకి 4 గేదెలు, కొన్ని దినములకు 6 గేదెలు, కొన్ని దినములకు 10 గేదెలు అయిపోయాయి. ఇప్పుడు లైన్లే లేవు. ఇంకా ఎక్కడుంది? ఇప్పుడు గుడి బయట. ఎందుకంటే అయ్యగారు ఆ గేదెలను చూసుకోవడానికే నాకు సరిపోవట్లేదు, గేదెలను గాయడానికే నాకు సరిపోవట్లేదు, ఇంకా ముందొచ్చి ఎక్కడ కూర్చోవాలి అయ్యగారు అంటే దేవుడు నువ్వు ప్రార్థించిన ప్రార్థనకు గేదెలనిచ్చి నిన్ను దీవించి నిన్ను ఆశీర్వదించి లైన్లలో వెనుకకు వెళ్ళి లైన్
బయట కాంపౌండ్ బయట ఉండడానికా? ఏమైపోయింది నీ ఆసక్తి? ఏమీ లేనప్పుడు వచ్చావు, ఫస్ట్ లైన్లో కూర్చున్నావు. మరి ఇవ్వడం తప్పైపోయిందా? పొందుకోవడం తప్పైపోయిందా? ఆశీర్వదించబడడం తప్పైపోయిందా? అందుకే ఇక్కడ అంటున్నాడు, ఎవడైనను కూడా నా యొద్దకు వచ్చి నా శిష్యుడిగా ఉండాలి అంటే వీటినన్నిటిని కూడా ద్వేషింపాలి. ఇది ఎక్కడి రూల్? ఇది దేవుడు ఎవరు? ఏ స్వరూపి దేవుడు? దానికంటే ముందు ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడే ప్రేమ, ప్రేమే దేవుడు. మరి దేవుడు ప్రేమించమని చెప్పే దేవుడే తండ్రిని ద్వేషించమంటాడు, తల్లిని ద్వేషించమంటాడు, భార్యని ద్వేషించమంటాడు, అన్నదమ్ములను అక్కచెల్లి, అసలు నీ కుటుంబముతో ఏ విధమైన సాంగత్యము ఉండకూడదు అంటాడు. మరి ఇది విరుద్ధం కాదా? ఇది ప్రేమకు విరుద్ధం కాదా? ఇది శత్రువులకైతే చాలా ఈజీ, బాగుంటుంది. కానీ మరి ఇక ప్రేమ స్వరూపి కదా, ఎందుకు ఇలాగంటున్నాడంటే, దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు నిన్నొక శిష్యుడిగా ఏర్పాటు చేసుకుంటున్నాడు అంటే ఎందుకు వీటినన్నిటి ద్వేషించమంటే, చూడండి, ఇదే లూకా సువార్త 10వ అధ్యాయము 27వ వచనంలో గమనిస్తే అక్కడ రాయబడి ఉన్న మాట ఏమిటనగా, అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. మంచిదే కదా, అలాగే ప్రేమిస్తున్నాడు దేవుణ్ణి. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణాత్మతో ప్రేమించాలి. ధర్మశాస్త్ర ప్రకారం అది మొదటి ఆజ్ఞ, ఖచ్చితమైన ఆజ్ఞ. కానీ మరి ఇప్పుడు ఆ హృదయములో చోటు ఎక్కడుంది? పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించమంటున్నాడు, కొద్ది హృదయంతో కాదు. 100% అనుకుందాం, మన హృదయంలో స్థలము 100% ఉంది అనుకుంటాం. 100%లో బెటర్ ఆఫ్ కదా భార్య అయితే, భర్త అయినా ఎవరు బెటర్ ఆఫ్ అంటారు కదా. 50% భార్యకో భర్తకో ఇచ్చేసాం. ఏ రాజులైనా కూడా మన బైబిల్ ప్రకారం రాణులు ఏమడతాడు, అమ్మా నీకేం కావాలో చెప్పు, రాజ్యంలో సగభాగమైన నీకు ఇచ్చేస్తానంటాడు కదా. సగం రాజ్యం కావాలో చెప్పు, రాసిస్తా. ఎందుకంటే సగపాలు బెటర్ ఆఫ్. సరే, మరి 50% బెటర్ ఆఫ్ కోసం తీసేవా 100%లో. మరి నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఉన్నారు, వారి కొరకు 10% తల్లికి 10, తండ్రికి 10, 20%. నీ అన్నదమ్ములు ఉన్నారు, వారికి 10%, 80%. నీ అక్క చెల్లెలు ఉన్నారు, వారికి 10%, 90%. ఇక నువ్వు కన్న పిల్లలు ఉన్నారు, 10%. ఎంత అయిపోయింది? 100% అయిపోయింది. మరి ఇంకెక్కడ ప్లేస్ ఉంది? ఇంకా దేవునికి ఇంకెక్కడ ప్లేస్ ఉంది? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలేను. ఇంకెక్కడ స్థలం ఉంది? అందుకే ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, వీరినందరినీ కూడా ప్రక్కన పెట్టి చివరికి, ఈ స్థలం మాత్రమే కాదు, చివరికి నీ ప్రాణమును సహా. అంటే నువ్వు దేన్ని ప్రేమించాలా? నీ ప్రాణమును సహా ద్వేషించాలి. అంటే దేన్ని ప్రేమించాలా? మరణాన్ని ప్రేమించాలా. ద్వేషించకుంటే నా శిష్యుడు కానేరడు అంటున్నాడు. కానీ ఆ స్థలం లేక, చోటు లేక హృదయమంతా ఎవరు నిండిపోయారు? తల్లి, తండ్రి, భార్య, పిల్లలు, ప్రియుడు, ప్రియురాలు. ఇంకేమని పాట పాడతారు? నా మనసంతా నువ్వే, నా గుండె నిండా నువ్వే. అసలు సృష్టిలో మొదటి కవి ఎవరు తెలుసా చెప్పండి? సృష్టిలో మొదటి కవిత్వం రాసిన వాడు ఎవరు మొదటగా? ఈ జనరల్ నాలెడ్జ్, బైబిల్ నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్ కాదు. బైబిల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఎప్పుడు రాలేదా? కవి ఉన్నారు తెలుసా మన బైబిల్లో? ఆదాం, రైట్ ఆన్సర్. మొదటిగా కవిత్వం రాసినవాడు, కవిత్వం పాడినవాడు ఆదాం. ఎవరి గురించి? అవ్వ గురించి. ఏమని కవిత్వం రాస్తున్నాడు? నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, నీవు నరునిలో నుండి తీయబడిన దానివి గనక
నీవు నారి అనబడదు అని కవిత్వం రాస్తూ పాట పాడుతూ కీర్తిస్తున్నాడు. ఏమని? నా ఎముకలలో ఒక్క ఎముక, నా మాంసములో. మరి ఇప్పుడు అదే ఆదాముని ఇప్పుడు పాట పాడమంటే ఏమని పాడతాడు? నా ఎముకలన్నీ నీవే. రివర్స్ ఇప్పుడు, నా మాంసం అంతా నీవే, నేనే నీలో నుండి తీయబడ్డాను, నేను పుట్టిందే నీ కోసం. ఎలాగైపోయింది సిస్టమ్ చూడండి. దేవునికి వాక్యానికి ఎంత తేడా అయిపోయిందంటే తలక్రిందులు అయిపోయింది. ఆదాము రాసిన పాటకి ఎంత అర్థం ఉంది, ఈ కడపటి ఆదాములో, కడపటి ఆదాం అంటే యేసుక్రీస్తు, సారీ ఆయన కాదు, మన లోకానుసారంగా ఒకవేళ ఆదాములను మనం పెడితే ఏదైనా తోటలో ఇప్పుడు మనోళ్ళు రాసే కవిత్వాలకి ఏమైనా అర్థం ఉందా? నీవు లేకపోతే నేను లేనే లేను. అరే ఇదెక్కడిది? నువ్వుండబట్టే ఆమె ఉన్నది అక్కడ. అది పక్కన పెట్టి నేనున్నదే నీ కోసం, నా రక్తమంతా నీవే, నా ప్రాణమంతా నీవే, నా మనసంతా నీవే. అందుకే ప్రభు నేను ఇవన్నీ పక్కన పెట్టమన్నది. వీటన్నిటితో నింపుకుంటే నాకు స్థలం ఎక్కడున్నదయ్యా? నీ హృదయం అనే మందిరం, ఒకవేళ ఈ మందిరం నీ హృదయం అయితే నీ వాటితోటే నీవందరితో నింపబడితే, అందుకే నేను ద్వారం ఎదుట బయట నిలబడి తట్టుచున్నా. ఎందుకొరకు? తలుపు తీయమని కాదు, నాకు స్థలం ఉన్నదా. ఆయన తలుపు తట్టేది ఎందుకోసం అంటే తలుపు మూసుకొని పెట్టినందుకు కాదు, నేను రావడానికి స్థలం ఉందా నీ హృదయంలో. ఎందుకంటే ఆల్రెడీ నీ హృదయంలో లోకానుసారముగా నింపబడవలసినవన్నీ నింపుకుంటున్నావు. మరి నాకు స్థలం ఎక్కడిది? అందుకే అంటున్నాడు, చివరికి నీ ప్రాణమును సహా ద్వేషింపకుంటే, అంటే ప్రాణమును కూడా ప్రేమించినట్లయితేనే నీవు నాకు శిష్యుడవు. అంటే మరణాన్ని ప్రేమించాలంట. మరణం అంటే మనకు చాలా భయం. ఎందుకో? ఇంకా అబ్రహాములాగా 175 సంవత్సరాలు ఉంటే బాగుండు. ఇంకా కొందరు ఆశ ఎట్లుంటుందంటే, నోహ అయితే 600 సంవత్సరాలు బ్రతికాడు, నేను కూడా అలాగుంటే ఎన్ని సంవత్సరాలు, ఎన్ని పిల్ల తరములు చూస్తానో. ఇంకా లాస్ట్కు ఎక్కువ కాలం బ్రతికిన వారు ఎవరు? మెతుషెలా. ఎంత? 969, ఎటైనా 9, 969 హైయెస్ట్ రికార్డ్. అంతకాలం ఉంటే బాగుండు అనుకుంటారు. నీ ఆయుష్కాలం అంతా ఎవరి కొరకు? నీవు కోరవలసింది ఏంటంటే నీ మరణాన్ని ప్రేమించమంటున్నాడు. క్రైస్తవుడైన వాడు ఎప్పుడు కూడా, ఆయనకు శిష్యుడుగా ఉండవలసిన వాడు ఎప్పుడు కూడా మరణాన్ని చూసి భయపడకూడదు. ఆయనకు శిష్యుడుగా ఉండాలంటే మొదటిగా చెప్పే కండిషన్ అదే, నీ ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కాడు. తన ప్రాణమును సహా. ఎందుకొరకంటే నువ్వు ఎప్పుడైతే నువ్వు మరణానికి భయపడుతున్నావు, మరణాన్ని ద్వేషిస్తున్నావు, కానీ ఆ మరణాన్ని కనుక నువ్వు ప్రేమిస్తే, మరణం ఏంటి తెలుసా? మనకి ప్రమోషన్. మనకి మరణం అంటే ప్రమోషన్. ఈ భూలోకము నుండి పరలోకానికి మనము ప్రమోట్ చేయబడుతున్నాము, మహిమలోనికి. ఏ మహిమలోకి? తండ్రి కుడి పార్శ్వమందు ఆసీనుడై కూర్చోవడానికి. అది దొరకాలంటే నువ్వెన్ని సంవత్సరములు ఇక్కడ బ్రతికితే కాదు, నీ మరణాన్ని ప్రేమిస్తే, నీవు చంపబడితే, నువ్వు చనిపోవడానికి సిద్ధపడితే. అలాగంటే కొందరు అంటారు కదా, అదేంటి మరణాన్ని ప్రేమించమంటారు? నేను చేయవలసినవి చాలా ఉన్నాయి, నా ప్లాన్లు, నా ప్రాజెక్టులు, నా ఆశయాలు, నేను ఎన్ని రాసి పెట్టుకున్నా, ప్రభు కొరకు ఎన్ని చేయాలనుకున్నానో ఇవన్నీ ఎవరు చేయాలా? ఇవన్నీ ఎవరు జరిగించాలా? ఇవన్నీ ఎవరు చూసుకోవాలంటే దేవునికి అప్పచెప్పు, ప్రభువుకి అప్పచెప్పు. నిజమైన శిష్యుడుగా, నిజమైన శిష్యురాలుగా నీవు ఉండాలి అంటే ప్రభువుకి అప్పచెప్పు. ప్రభువా, పౌలు గారు అంటారు, అందుకే ఆయన మరణాన్ని ప్రేమించిన వాడుగా ఏమంటాడంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మరీ లాభం నాకు. ప్రభువా, నన్ను బ్రతికిస్తావా? నీ కొరకు పరిచర్య చేస్తా. నన్ను మరణానికి అప్పగిస్తావా? ఇంకా నాకు మేలు ప్రభువా, నీతో ఉంటా. ఆ
తెగింపు రావాలి. శిష్యుడిగా ఉండాలి అంటే ఆ తెగింపు రావాలి, ఆ నిశ్చయత రావాలి. అలాంటి స్వభావంలోనికి, స్వారూప్యంలోనికి మార్చబడితేనే కానీ వాడు నా శిష్యుడు కానేరడు అని ప్రభువు సెలవిస్తుంటున్నాడు. తర్వాత 27వ వచనంలో మనం గమనిస్తే, మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. ఏం మోసుకోవాలంట? తన సిలువను. యేసు ప్రభు సిలువను కాదు, యేసు ప్రభు సిలువను కాదు మోసుకునేది. ప్రభు స్పష్టంగా తెలియచేసేది ఏంటంటే, ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. తన సిలువ అంటే ఎక్కడుంది? తన సిలువ ఎక్కడుంది? రోమా సామ్రాజ్యానికి వెళ్ళి ఒక సిలువను తయారు చేసుకొని వచ్చి గుడ్ ఫ్రైడే నాడు మరలా మనం మోసుకుంటూ తిరగడం, అది మన సిలువ. తన సిలువ అంటే యేసు ప్రభు ఏదైతే ఆ సిలువ శ్రమలు పొందుకున్నాడో అప్పుడు కూడా ఆయన పలికిన మాట అదే. యెరూషలేము వీధుల్లో ఆయన సిలువను మోస్తూ పలుకుతున్నటువంటి మాట, అమ్మలారా నా కొరకు ఏడవకండి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి. అంటే మీ సిలువను మోస్తూ మీరేడవండి. నా సిలువ గురించి కాదు మీరు ఏడవలసింది, నా ఈ శ్రమల గురించి కాదు మీరు ఏడవలసింది. తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపండి. అంటే సిలువ అనగా శ్రమలు, నిందలు, అవమానాలు, దూషణలు, ఉమ్మివేయడాలు, పిడిగుద్దులు, గడ్డం పీకడం, వస్త్రములను తీసివేయడము, ముండ్ల కిరీటము, కొరడా దెబ్బలు, ఇవన్నీ సిలువను మోయడం అంటే ఇవన్నీ. అంతే తప్ప తన సిలువను మోసుకున్నట్టే ప్రభు సిలువను మోసాడు, సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు, ఇప్పుడు నేను కూడా డైరెక్ట్ గా వెళ్తాను సింహాసనం మీద కూర్చుంటున్నానంటే కాదు. ఎవరైనను కూడా తన సిలువను ఎత్తుకొని, ఎక్కడుంది ఆ సిలువ? మీ సిలువ ఏంటో మీకు తెలుసా? మీ సిలువ ఎక్కడుందో మీరు ఎప్పుడైనా గుర్తించారా? మీ సిలువను అసలు మీరు భరిస్తున్నారా? మీరు సిలువను ధరించారా? మీ సిలువను మోసుకొని వెళుతున్నారా? ఎప్పుడైనా ప్రభువా నా సిలువ ఎక్కడుంది అని ప్రశ్నించుకున్నారా? ఉందా? ఆలోచన ఉందా? ఏమో ప్రభు సిలువ మోసాడు, మాకు విడుదల ఇచ్చాడు. కాదు, ప్రతి ఒక్కడు కూడా తన సిలువను, ఆ సిలువ ఎక్కడ మొదలవుతుంది తెలుసా? నీ ఇంటిలోనే మొదలవుతుంది. నీ భార్య ద్వారానే నీకు సిలువ మొదలవుతుంది, నీ భర్త ద్వారానే నీకు సిలువ మొదలవుతుంది, నీ పిల్లల ద్వారానే నీ సిలువ మొదలవుతుంది, నీ తల్లిదండ్రుల ద్వారానే నీ సిలువ మొదలవుతుంది, నీ అత్త మామల ద్వారానే నీ సిలువ మొదలవుతుంది. సిలువ శ్రమలంటే మనం ఎక్కడంటామంటే, బయట వారంటే మేము పడతాము, బయట వ్యక్తులంటే అన్యులంటే మేము దూషిస్తే పడతాము, తెలియని వారు మమ్మల్ని ఏమన్నంటే మేము సహిస్తాము, కానీ తెలిసిన వారే మమ్మల్ని అంటే మేము ఎలా భరిస్తాం? అక్కడే ఉంది సిలువ, బయట కాదు మీరు వెతకాల్సిన సిలువ. నీ వెంటే ఉంటుంది నీ సిలువ. ఎప్పుడు నీ తోటి వారే నీకు సిలువ శ్రమలు కలగజేసేవారు. బయట వారు వచ్చి ఎవరో నీకు సిలువ శ్రమల్లోనికి నడిపివారు. నీ వెంట ఉన్నటువంటి వారే. ఆ సిలువను నువ్వు భరించడానికి కష్టమైపోతే ఇంకా దేవుని పరిచర్య నువ్వు ఎలాగ చేస్తావు? తన సిలువను మోస్తూ నన్ను వెంబడింపని వాడు అంటున్నాడు. తన సిలువను మోసుకొని, అంతే తప్ప సిలువను పక్కన పడేసి సిలువను విడిచిపెట్టి ప్రభువా నేను నిన్ను వెంబడిస్తానంటే కాదు. నువ్వు నన్ను వెంబడింపాలి అంటే నీ సిలువను నీవు మోసుకోవాలి. ఈ సిలువ పరిస్థితులన్నీ కూడా నీకు అనుభవం అయితేనే తప్ప నీవు ఎన్నటికీ కూడా క్రీస్తు శిష్యుడవుగా మార్చబడవు. సిలువలోనే ఉండే శ్రమలు. అందుకే పౌలు గారు తిమోతికి రాస్తూ తెలియజేస్తున్న మాట 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో తెలియజేస్తున్న మాట చూడండి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. అమ్మా అందరు చెప్పండి, దయచేసి అందరు చెప్పండి, చదవండి. క్రీస్తు యేసునందు
అందరు చెప్పండి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించువారు బ్రతకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. ఏం పొందుతారంట? హింస పొందుతారంట. క్రీస్తు యేసునందు సద్భక్తితో, నిజమైన భక్తితో, సత్యమైన భక్తితో అందరూ చేస్తున్నారు భక్తి, అందరు భక్తులుగానే ఉంటున్నారు. కానీ సద్భక్తితో, నిజమైన భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ ఏం పొందుకుంటారంట? హింస పొందుకుంటారని ప్రభు సెలవిస్తే, ఈ హింసన నేను తట్టుకోలేను, ఈ హింసన నాకొద్దు, నాకు హంసలాగా ఉండాలంటే ఇష్టం, కానీ ఈ హింసలాగా భరించడం నా వల్ల కాదు. హంసలాగా నేను కీర్తించబడాలి, కానీ హింసలాగా నేను మారడం ఏంటి? నాకు ఈ సిలువద్దు, నాకు ఈ శిష్యరికం వద్దు, నాకు ఈ పరిచర్య వద్దు. ఏదో క్రీస్తు దగ్గరికి వస్తే మేలు జరుగుతాయని చెప్పారు, ఇల్లు కట్టుకుంటారని చెప్పారు, గర్భఫలములు పొందుకుంటారని చెప్పారు, ఉద్యోగాలు వస్తాయని చెప్పారు, వాహనాలు కొనుక్కుంటారని చెప్పారు. ఇవన్నీ దొరుకుతాయని మేము క్రీస్తు దగ్గరికి వచ్చాము, కానీ ఈ హింస పొందుకోవడానికి కాదు. అంత రాంగ్ కాన్సెప్ట్లో వెళ్తున్నారు, రాంగ్ టీచింగ్లో వెళ్తున్నారు. అందుకే అది సద్భక్తిలోనికి రావట్లేదు వారు, అది నిజమైన భక్తిలోనికి వారు రావట్లేదు. ఈ ఆశీర్వాదముల కొరకు కాదు ప్రభు దగ్గరికి రావాల్సింది. సిలువను మోసుకోవడానికైతేనే ప్రభు దగ్గరికి రావాలా. అలాగని చెప్పేసి ఎప్పటికీ హింసలే కాదు, ఇవన్నీ ఉంటున్నప్పుడే ప్రభువు ఏమంటాడంటే, నా గొర్రెలు నన్ను వెంబడించునంటాడు. మీరు మీ సిలువను మోసుకొని నన్ను వెంబడిస్తే నేను మీకు ముందుగా కాపరిగా ఉంటూ నడిపిస్తాను. మీరందరూ కూడా మీరు శ్రమలు పొందుకుంటూ నన్ను వెంబడిస్తే అప్పుడు మీకు కావలసినవన్నీ కూడా నేను సమకూరుస్తాను. కాపరి ముందుగా వెళ్తున్నప్పుడు, గొర్రెలు వెనుక అనుసరిస్తున్నప్పుడు వాటికి కావలసిన సమయానికి కావలసిన ఆహారము, కావలసిన నీరు, కావలసిన వైద్యము అన్ని కూడా కాపరి చూసుకుంటాడు. ఎప్పుడు అనగా సిలువను మోసుకొని వెళ్తే మాత్రమే. ఆశీర్వాదముల అడుగు జాడల్లో కాదు మనం నడవాల్సింది, క్రీస్తు యేసునందు. అందుకే చూడండి 13వ అధ్యాయం 24వ వచనంలో రాయబడిన మాట, లూకా సువార్త 13వ అధ్యాయం 24వ వచనంలో, వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. అనేకులు ఏం చేస్తారంట? అందరికి ఆసక్తి అయితే ఉంటుంది, అందరికి నేను ఇరుకు ద్వారం గుండానే వెళ్ళాలి, ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి పోరాడుతారట, ప్రవేశింప చూస్తారట, కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. చూడండి, అంటే ఒక 100 మంది ప్రయత్నిస్తే ఇరుకు ద్వారము గుండా లోనికి వెళ్ళేవారు ఎంతమంది అంటే ఎంతమంది? ఒక్కడే. ఎప్పుడు కూడా ప్రభు లెక్క ప్రకారం 99:1. 99 ఒకవైపు ఉంటే ఒకవైపు ఉంటుంది. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడడానికి అనేకులు చూస్తారు, కానీ వారి వలన కాదు. ఎందుకు తెలుసా? ఆ సిలువను మోయలేరు. తన సిలువనే, వేరే వారి సిలువను కాదు మోయాల్సింది. యేసు ప్రభు సిలువను కాదు మోయాల్సింది, తన సిలువను, తన కుటుంబాన్ని, తన తోటి వారిని, తన వారిని భరించడమే కష్టమైతే నీవు ఇంకా నా పరిచర్య ఏం చేస్తావు? ప్రభు అంటున్నాడు, మొదటగా మీరు ఇంట గెలిచి రండి, తర్వాత. కానీ మనకి ఇల్లొద్దు, మనకు బయట ఏం కావాలా? రచ్చబండ కావాలా, మనకి బయట గెలవడమే కావాలా. ప్రభు అంటాడు, మొదటగా మీరు ఇంట గెలిచి రండి, మీ తోటి వారిని దగ్గర మీరు గెలుపు పొందుకొని రండి, తరువాత బయటికి రండి అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనము గమనిస్తే ఇరుకు ద్వారమున ఆయన అడుగు జాడలయందు. అందుకే చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో
పేతురు సెలవిస్తున్నటువంటి మాట ఏమిటనగా, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. చూడండి, అందరు గమనించండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనము. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలయందు, ఎవరి అడుగుజాడలు? మన ఇష్టానుసారమైన అడుగుజాడలు కాదు, క్రీస్తు యేసు యొక్క తన అడుగుజాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. అయితే మీరు గమనించండి, ఇప్పుడు క్రీస్తు యేసు అడుగుజాడలు అంటే ఎలాగున్నాయి? క్రీస్తు యేసు నడిచి వస్తుంటే ఏం చేస్తున్నారు? దుప్పట్లు పరుస్తున్నారు, రెడ్ కార్పెట్లు పరుస్తున్నారు, పూలు జల్లుతున్నారు. ఎప్పుడో ప్రారంభించిన మొదటి దినం నుండేనా? ఎప్పుడో చివర్లో ఒక్కసారి మాత్రమే. ఆయన అడుగుజాడల్లో ప్రారంభించిన పరిచర్య ప్రారంభించిన మొదటి దినము నుండి శ్రమల గుండానే వెళుతున్నాడు. ఆయన నిందల గుండానే వెళ్తున్నాడు, వ్యతిరేకత గుండానే వెళ్తున్నాడు. కానీ చివరికి మరణానికి అప్పగించబడే ముందు మాత్రమే, యెరూషలేములోనికి వెళ్ళినప్పుడు మాత్రమే ఆయనకు సాదర స్వాగతం దొరికింది. మరి ఆయన అడుగుజాడల్లో మనము ముందు నుండి వెళ్ళాలంటే మనం ఎలా ఉంటుంది తెలుసా? మనం వెనక నుండి ముందుకి, మనకు ముందు మాత్రమే రెడ్ కార్పెట్ ఉండాలా, మనకు ముందే పూలదండలు ఉండాలా, మనకు ముందే సత్కారాలు ఉండాలా, మనకు ముందే అభినందనలు ఉండాలా, మనకు ముందే పేరు ప్రఖ్యాతులు కావాలా. అది క్రీస్తుకు విరుద్ధం, సద్భక్తికి విరుద్ధం, లేఖనానికి విరుద్ధము, సత్యమైన బోధకి విరుద్ధము. ఎప్పుడు కూడా వాటి కొరకు ప్రయాసపడకండి. తన అడుగు జాడలయందు నడుచుకొనున్నట్లుగా మాదిరి ఉంచిపోయెను. హల్లెలూయా. ఆ మాదిరిని మనం కలిగి ఉండాలి. అందుకే ఆ మాదిరి ఎలాంటిదో చెప్తున్నాడు. 2వ మాట గోపురము. ఏంటి గోపురం అంటే? టవర్, నిలువెత్తు శిఖరము, గోపురము. ఈ గోపురం గురించి చూడండి, 28వ వచనంలో తెలియజేస్తున్న మాట ప్రభు. 2వ మాట గోపురము. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింప గోర్నేడలా దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనడా. ఏం చేయాలా? గోపురం కట్టాలా? మంచి ఆలోచనే. గోపురం నిర్మించుకోవాలా? మంచి ఆలోచనే. ఎందుకు? నేను గోపురం ఎక్కి నిలబడితే కమలాపూర్ మొత్తం నాకు కనబడాలా. కమలాపూర్లో ఉన్న గోపురములు, బిల్డింగులు అన్నిటికంటే నా గోపురమే పెద్దగా ఉండాలా. కమలాపూర్లో ఉన్న వారందరి పేర్ల కంటే, ఇప్పుడు గోపురాలు కాదు, పేర్లు ఎక్కాల. నా పేరే పైన ఉండాలా, నా పేరే ఫస్ట్ ప్లేస్ లో ఉండాలా, నా పేరే అందరూ భజించాలా, నా పేరే అందరూ ధ్యానం చేయాలా. ఈ గోపురం కట్టుకోవడానికి ప్రయాసపడుతున్నారు. సరే, మంచిదే, మంచి ఆలోచనే. అందరికంటే నీవు ఉన్నత స్థానంలో ఉండాలని అనుకోవడము మంచి ఆలోచనే. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు గోపురము కట్టాలి అని ఆలోచన చేస్తే మొదటగా కూర్చో, దాని గురించి ఒక బ్లూ ప్రింట్ తీసుకో. ఏ రకంగా గోపురం కట్టుకోవాలనుకుంటున్నావు, దానికి ఒక ఎస్టిమేషన్ తయారు చేసుకో. దానికి ఎంత ఖర్చు అవుతుంది, దానికి ఒక బడ్జెట్ ప్రిపేర్ చేసుకో. డబ్బులు ఎక్కడి నుండి రావాలా, ఎలా సమకూర్చుకోవాలా, ఎలా ఖర్చు చేయాలా, ఇవన్నీ కలిగి, ఇవన్నీ ఆలోచించి, ఇవన్నీ సిద్ధపడ్డ తర్వాతనే నువ్వు గోపురము కట్టడానికి మొదలు పెట్టాలా. అంతే తప్ప నేను గోపురం కడతా, నేను ముందుకు వెళ్తా అని గ్రుడ్డిగా వెళ్ళమని చెప్పట్లేదు ప్రభు. నిజమైన శిష్యుడు ఎప్పుడు కూడా, యేసుక్రీస్తును అనుసరించే నిజమైన శిష్యుడు ఎప్పుడు కూడా మెలకువ కలిగిన వాడుగా ఉండాలి. గ్రుడ్డిగా పోయేవాడుగా ఉండకూడదు. గ్రుడ్డిగా ముందుకు వెళ్ళడానికి కాదు ఆయన. నువ్వు ముందు కూర్చో, నువ్వు ఆలోచన చేయి, ఒక బ్లూ ప్రింట్, నువ్వు ఏది ఊహిస్తున్నావు, నువ్వు ఏ రకంగా కట్టాలనుకుంటున్నావు, దానికి ఒక నమూనా సిద్ధపరచుకో.
మనం కూడా గృహం కట్టుకోవాలనుకుంటే సివిల్ ఇంజనీర్ దగ్గరికి వెళ్తాం. మాకు ఇంత స్థలం ఉందండి, మేము ఒక బిల్డింగ్ కట్టాలనుకుంటున్నాం, మాకు ఒక ప్లాన్ ఇవ్వమంటే ఒక బ్లూ ప్రింట్ ఇస్తాడు. ఆ బ్లూ ప్రింట్ ప్రకారము బిల్డర్ దగ్గరికి వస్తాం. ఈ బిల్డింగ్ నాకు కట్టాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఆయన ఎస్టిమేషన్ ఇస్తాడు. ఆ ఎస్టిమేషన్ తర్వాత మరి డబ్బులు నేను ఎక్కడ సిద్ధం చేసుకోవాలా, దానికి ఒక బడ్జెట్ కావాలా. ఆ బడ్జెట్ రెడీ అయ్యాక అప్పుడు నీవు కట్టడం ప్రారంభించాలి. ఇవేవి లేకుండానే నేను గోపురం కడతానని నువ్వు వెళ్తే గ్రుడ్డిగా వెళ్ళడం అవుతుంది. అందుకే గ్రుడ్డిగా వెళ్ళే వారిలో ఎవరు ఫస్ట్ ఉంటారు తెలుసా? గ్రుడ్డిగా వెళ్ళే వారిలో ఎవరు ముందుంటారు తెలుసా? గొర్రెలే. గ్రుడ్డిగా వెళ్ళే వారిలో మొదటగా ఉండేవాడు ఏంటి? గొర్రెలే. వాట్సాప్లో కూడా చాలాసార్లు చూస్తుంటారు. ఆ ముందట ఒక అగ్ని ఉంటుంది, మంట మండుతుంటే ఆ కాపరి వచ్చి ఊరికిన దాన్ని జంపు చేసుకొని దాడుతాడు. ఆ ప్రక్క నుండి వెళ్ళొచ్చు కదా గొర్రెలు పోవు. ఆ కాపరి ఎట్లొచ్చాడు, ఎట్లా జంపు చేశాడు, ఎట్లా దాటి వెళ్ళాడో గొర్రెలు కూడా అలాగే గుడ్డిగా దాటుకుంటూ వెళ్ళిపోతాయి. అందుకే చూడండి, అది కూడా బైబిల్లోనే రాయబడిన మాట. యెషయా గ్రంథంలో చూడండి, సెలవిస్తున్నాడు ప్రవక్త ద్వారా 42వ అధ్యాయము 19-20 వచనంలో చూడండి. యెషయా గ్రంథము 42వ అధ్యాయం 19-20. ఎవరంట? నా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు, నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు, నా భక్తుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు, యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు. చూడండి, గుడ్డి వాళ్ళ లిస్టు తీస్తే ఎవరొస్తారు? ప్రభు పలుకుతున్నాడు. గుడ్డి వాళ్ళ లిస్టు తీస్తే ఎవరి పేర్లు వస్తున్నాయి? మన పేర్లే వస్తున్నాయి. చూడండి ఎలా ఆయన ఎంత బాధపడి చెప్తున్నాడు అంటే, నా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు, నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు, నన్ను ఆరాధించే నా భక్తుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు, యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు. అందుకే మీరు గుడ్డిగా ఉండకండి. ప్రభు ఎందుకు ఉపమానం చెప్తున్నాడంటే, ఆ కాలంలో ఉంటున్నటువంటి ప్రజలందరూ కూడా గుడ్డిగా ముందుకు వెళ్తున్న వారుగా ఉంటున్నారు. అందుకని మీరు అలా గుడ్డిగా వెళ్ళొద్దు. నిజంగా నా శిష్యుడైన వాడు ఒక ఆలోచన ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారము, నిర్దేశించుకున్న క్రమము ప్రకారముగానే ముందుకు వెళ్ళాలి. లేదంటే వీరిని ఇలా గుడ్డిగా వెళ్ళేవారిని ఏమంటారు తెలుసా? ఏ ఆలోచన లేకుండా, ఏ సిద్ధపాటు లేకుండా, ఏవి రెడీగా లేకుండా, మీరందరు రండి, నేను గోపురం కట్టడానికి వెళ్తున్నా, మొదలు పెడుతున్నాను, మీరు రండి అంటే వీరిని ఏమని సంబోధిస్తారంటే, మీది పిట్టలకు సాంబారు కాసే రకం వాళ్ళన్నమాట. వినలేదు ఎప్పుడు? ఈ సామెత ఏంటంటే, మీది పిట్టలకు కింద సాంబార్ కాసే రకం అన్నమాట. వీళ్ళు ఏం చేస్తుంటారంటే, కింద పొయ్యి ముట్టించి సాంబార్ కాస్తూ ఉంటారు. ప్రక్కవాడు వచ్చి అడుగుతున్నారు, ఏం చేస్తున్నారు అంటే, నేను మటన్ కూర వండుతున్నాను తెలుసా అంటాడు. మటన్ కూరనా? మరి ఏ కనబడతలేదే మటను, కింద సాంబారే కనబడుతుంది, పొయ్యిలో సాంబారే ఉడుకుతుంది, మటన్ కూర అంటాను అంటే, అదిగో పైన వెళ్తున్నాయి చూసావా, ఆ పిట్టలు వచ్చి సాంబార్లో పడతాయి. ఇప్పుడు నువ్వు మటన్ కూర వండాలంటే ఫస్ట్ ముందు పిట్టలను వేటాడు. ఆ పిట్టలను వేటాడి ఆ పిట్టలను తీసుకొని దాన్ని డ్రెస్సింగ్ అంటే పొతం చేసి అప్పుడు కూర వండితే నీకు మటన్ కూర అవుతుంది. అంతేగాని నేనైతే సాంబార్ కాస్తా సమయానికి నాకు పిట్ట వస్తుందంటే అది కాదు, అది గ్రుడ్డితనము. గ్రుడ్డిగా ప్రభు నన్ను అనుసరించండి అని ఎప్పుడు చెప్పట్లేదు. నన్ను అనుసరించాలనుకుంటే ఫస్ట్ మీరు కూర్చోండి. ఊరికేనే ఆలోచన వచ్చింది కదా, ప్రేరేపణ వచ్చింది కదా, ప్రార్థన చేసుకున్నాను కదా, నేను అనుసరిస్తానంటే కాదు. కూర్చోండి, ప్రార్థించండి, ఆలోచన కలిగి ఉండండి. ఇది నా వల్ల అవుతుందా ప్రభువా, ఇదిగో నేను నిన్ను అనుసరించాలనుకుంటున్నా, కానీ నేనేం చేయాలి,
నీ సేవ చేయాలంటే నేను ఎలాగ ఉండాలి, నేను ఒకవేళ వివాహం చేసుకుంటే నా పరిస్థితి ఏంటి, వివాహం చేసుకోకపోతే నా పరిస్థితి ఏంటి, తర్వాత నాకు పిల్లలుంటే నేను ఎలాగ సమర్పించుకోవాలి, ఎలా చేయాలి, ఇవన్నీ కలిగి ఉండి ముందుకు వెళ్ళాలి. ఒకవేళ గనక చూడండి ఇంకా 29వ వచనంలో, చూచుకొనని ఎడల, తగులుబడి మొదట లెక్క చూచుకొనని ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుష్యుడు కట్ట మొదలు పెట్టెను గాని కొనసాగింపలేకపోయేనని అతని చూచి ఎగతాళి చేయ సాగుదురు. చూడండి, ఉరికురికి ప్రారంభిస్తున్నాం, మంచిదే, మనలు పేరు నిలబెడతారు. ఆంధ్రులు అంటే ఆరంభ శూరత్వం గలవారంట. ఉరికురికి ప్రారంభిస్తారు, ఉరికురికి అన్ని స్టార్ట్ చేస్తారు, కానీ కొసెల్లదు. కానీ లేఖనానుసారముగా ప్రసంగిలో అంటాడు ప్రభు, కార్యారంభము కంటే కార్య అంతమే మేలు. నువ్వు ఎప్పుడు ప్రారంభించావో కాదు ముఖ్యము, దానిని సంపూర్తి చేసావా లేదా. నువ్వు ప్రారంభించింది, నువ్వు తలపెట్టింది చివరికి డెస్టినేషన్ కంప్లీట్ అయిపోయిందా, నువ్వు చేరుకున్నావా, కార్య అంతము జరిగిందా, అది మేలు. అందరూ ప్రారంభిస్తారు, అందరూ ఆ ప్రచారం చేసుకుంటారు, అందరూ ఆర్భాటం చేసుకుంటారు, అది కాదు. మనం కూడా మొన్న వరకు చూసాం, ఎలక్షన్లో నిలబడమంటే నిలబడ్డారు, వేయమంటే బీఫామ్లు తీసుకొని ఏనే వేశారు, ప్రచారాలు చేసుకున్నారు, ఆర్భాటాలు చేసుకున్నారు. అంతమేమైంది? గెలిచిన వాడు ఒక్కడే. ప్రారంభించమంటే అందరూ ప్రారంభిస్తారు, కార్యాంతం చేయువాడే ముఖ్యము, కార్యాంతమే మేలు. అందుకే అంటారు, వాడు కొన్ని జంతువులు ఎలా ఉంటాయటంటే ఈయన నేర్చినాయట కానీ నాక నేర్వలేదంట. జంతువులు తల్లులుగా అవి మారుతున్నప్పుడు పిల్లల్ని ఈనడం ఎంత ముఖ్యమో, కన్న తర్వాత ఆ పిల్లలను నాకి వాటి మీద ఉన్నటువంటి దాన్ని మస్తునంత తీసివేయడం చాలా ముఖ్యమంట. లేకపోతే కొన్ని ప్రాణాలు బ్రతకవవి. అందుకే కొన్ని జంతువులు అంటారు ఈయన నేర్చింది కానీ అది నాక నేర్వలేదంటారు. నువ్వు కట్టడం ప్రారంభించావు, మంచిదే, కానీ దాన్ని కొనసాగింపలేకపోతున్నావు. ఒకవేళ నువ్వు కట్ట మొదలుపెట్టి మధ్యలో నీకు రావాల్సినవి రాక సరిపోక నువ్వు మధ్యలో విడిచిపెడితే జనులు ఏమంటారంట? ఎగతాళి చేస్తారంట. కట్ట మొదలు పెట్టాను గాని కొనసాగింపలేకపోయానని ఎగతాళి చేయుదురు. ఎగతాళి పాలు కావద్దు. నువ్వు ప్రారంభించకపోయినా పర్వాలేదు, నువ్వు కట్టడం మొదలు పెట్టకపోయినా పర్వాలేదు, కానీ నీవు ఎగతాళి పాలు కాకూడదు. ఎందుకంటాడు తెలుసా? నిన్ను బట్టియే కదా అన్య జనుల ఎదుట తన నామము దూషణ పాలగుచున్నది. అందుకే అంటున్నాడు, నీవు కాదు ఎగతాళి అయ్యేది, నిన్ను బట్టి నీ గురువు, నిన్ను శిష్యరికంగా పెట్టుకున్నందుకు నీ గురువు నామం ఎగతాళి అవుతుంది. అక్కడ అన్య జనుల ఎదుట ఆయన నామము దూషణ పాలు కావడానికి కారణం ఎవరు? మనం కర్ణమయుడు సినిమా చూసినప్పుడల్లా ఆ కర్రెగా ఉన్నటువంటి ఆ సైనికులను చూసి తిట్టుకుంటాం, కానీ తిట్టుకోవాల్సింది ఎవరిని? మనమే. మనల్ని మనమే తిట్టుకోవాలా? ఆ సైనికులన్నా ఒక్కసారి సిలువేశారు ప్రభువుని, మనమేం చేస్తున్నాం? మనం వారికంటే శ్రేష్ఠులం కదా. వాళ్ళకంటే లైఫ్ టైంలో ఒక్కసారి వచ్చింది, మనకైతే ఎంత శ్రేష్ఠులం అంటే రోజు వేస్తాం. మనల్ని తిట్టుకోవాలా? అన్యజనులు ఇప్పుడు మనల్ని తిడుతున్నారు. ఎందుకయ్యా మీరు ప్రభు నామాన్ని దూషణ పాలు చేస్తున్నారు? ఆయన శిష్యులు అంటారు, ఆయన భక్తులు అంటారు, ఆయన వాక్యము పరిశుద్ధ వాక్యము, పరిశుద్ధ దేవుడు, ఆయనను అనుసరిస్తున్నాం అంటున్నారు. మీ జీవితంలో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మేము అనము, మేమెవ్వరం అనము, మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఒకసారి కూర్చోండి, ఒకసారి పరిశీలించుకోండి. నీవు నీ వాక్యానుసారముగా నీవు నడుస్తున్నావా? నీ ప్రభువు నీకు బోధించిన రీతిగా నీ క్రియలు ఉంటున్నాయా? మేము కాదయ్యా మిమ్మల్ని అనాల్సింది, మిమ్మల్ని మీరు అనుకోవాలా, మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలా. అన్య జనుల ఎదుట నా నామము దూషణ పాలగుచున్నదంటే ఎవరు? అందుకే అంటున్నాడు, నా సేవకుడు తప్ప
ఎవరు గుడ్డివాడు? నా భక్తుడు తప్ప ఎవరు చెడ్డవాడు? ఎవరు చెవిటివాడు? అన్యజనులు కాదు, నా 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 అనుకున్న వాళ్ళే నా నామాన్ని దూషణ పాలు చేస్తున్నారు. అందుకే అంటున్నారు, కాబట్టి మన ద్వారా మన ప్రభునామము ఎగతాళి చేయబడకూడదు. అందుకే ఇదే లూకా సువార్త 9వ అధ్యాయము 61, 62 వచనంలో చూడండి, ఏ రకంగా శిష్యుడు ఉండాలి అంటే, మరి ఒకడు, ప్రభువా నీ వెంట వచ్చేదను గాని నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడగగా, యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. చూడండి, ప్రభు ఓకే అన్నాడు. ఒకతను వచ్చాడు, ప్రభువా నేను నీ వెంట వస్తానన్నాడు. కానీ ఏమంటాడు? నేను నా ఇంటికి వెళ్ళి నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్ము. ఇది చిన్న పనే కదా, ఇదేమైనా పెద్ద పనే? ఏమంటాడు? అయ్యా నీ వెంట నేను వస్తా, కానీ నాకు సెలవు ఇవ్వు, నాకు పర్మిషన్ ఇవ్వు, నాకు అనుమతి. ఎందుకు? నేను ఇంటికి వెళ్ళి మా వద్ద దగ్గర నీ గురించి చెప్పి నేను నీతో వస్తున్నానని, వారిని విడిచిపెట్టి వస్తున్నానని బాయ్ చెప్పి వస్తా. చిన్నదే కదా, ప్రభు ఒప్పుకోవచ్చు కదా. కానీ ఏమంటున్నాడు ప్రభు? నాగటి మీద చెయ్యి పెట్టిన వాడు వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. మరి ఎందుకన్నాడు ప్రభు నేను నా ఇంటి వారి యొద్ద సెలవు తీసుకొని వస్తానంటే? ఎందుకన్నాడంటే, అక్కడ సెలవు తీసుకొని రావడం అంటే లీవ్ లెటర్ రాసిచ్చి రావడం కాదు. ఏంటంటే ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంట్లో ఒక పెద్ద విందు చేసి ఫేర్వెల్ పార్టీ. అమ్మా ఇక నుండి నీకు మాకు సంబంధం లేదని పెద్ద మీటింగ్ చెప్పి విందు అరేంజ్ చేసి ఫేర్వెల్ పార్టీ చేసుకున్నాక ప్రభువా నేను నీ దగ్గరికి వస్తానంటే అందుకు ప్రభు ఒప్పుకోనిది. నీ ఫేర్వెల్ పార్టీలతో సంబంధం లేదు. నువ్వు నా వెంట వస్తానన్నావా, రా. అప్పుడే నువ్వు ఎప్పుడైతే నాగటి మీద చెయ్యి పెట్టావో ఆ నాగటి ముందుకు వెళుతూనే ఉండాలా. చెయ్యి పెట్టాక మళ్ళా నేను వెనుక తిరిగి అయ్యో మా ఇంటికి చెప్పి రాలేదే, మా వాళ్లకు నేను విందు ఏర్పాటు చేసి రాలేదే, వాళ్ళు నా గురించి ఏమనుకుంటారో, వీడొక్క మాట చెప్పకుండా పోతాడా, వాడు తిండి పెట్టకపోయినా మేమైనా తిండి పెట్టి పంపుతాం కదా, వానికి సత్కారం చేసి పంపుతాం కదా. ఇవన్నీ వద్దు. నువ్వు నాగటి మీద చెయ్యి పెట్టావా ముందుకు దున్నుతూనే వెళతాలి. పొలములో, నీ వ్యవసాయములో, నీ భూమిలో, దేవుని రాజ్యం అనే పొలములో నీవు శిష్యుడిగా ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటావో అప్పుడే నువ్వు ముందుకే వెళుతుండాలి. కానీ ఇంటి వారి విషయమో, విందుల విషయమో, సెలవు తీసుకునే విషయంలో వీటి ద్వారా నీవు డిస్టర్బ్ కాకూడదు. అది ప్రభు సెలవిచ్చేది. అందుకని ఆయన శిష్యుడిగా ఉండడం ద్వారా ఆయన నామానికి మనము ఘనత తెచ్చే వారముగానే, ముందుకు వెళ్ళే వారముగానే మనము ఉండాలి. తర్వాత మూడవ మాట ఏంటంటే యుద్ధము. మొదటి మాట ఏంటి? శిష్యుడు. రెండవ మాట గోపురం. మూడవ మాట యుద్ధము. 31 వచనంలో చూడండి, మరియు ఏ రాజైననో మరి ఒక రాజుతో యుద్ధము చేయబోనప్పుడు తన మీదికి 20,000 మందితో వచ్చు వానిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా. చూడండి, రాజుని గురించి తెలియచేస్తున్నాడు. సరే, గోపురం అంటే నీ ఇంటి దగ్గర కట్టుకుంటున్నావు, మంచిదే. కానీ నువ్వు నా వెంట వచ్చాక నువ్వు చేయవలసింది ఏంటి? యుద్ధము. నాతో వస్తానంటున్నావు, మంచిదే. అందరిని విడిచిపెడతానంటున్నావు, మంచిదే. నువ్వు ఒక ప్రణాళిక కలిగి ఉన్నావు, మంచిదే. ఆ ప్రణాళిక ప్రకారంగా నువ్వు నా దగ్గరికి వచ్చావు, మంచిదే. ఇప్పుడు వచ్చాక నువ్వు చేయవలసింది ఏంటి తెలుసా? యుద్ధము. నన్ను వెంబడించడం అంటే నాతో పాటుగా ఏసీ కార్లలో కూర్చొని ఏసీ భోజనాలు చేయడానికి కాదు. నీవు నన్ను వెంబడిస్తున్నావు అంటే యుద్ధము చేయడానికే. యుద్ధం చేసేవారు ఎప్పుడు కూడా హాయిగా ఏసీ సూట్లో ఉంటారా? ఎండనక
వాననక రాత్రనక పగలనక ఏ సమయంలో ఎప్పుడు ఎక్కడ నుండి శత్రువు వస్తాడో తెలియదు కాబట్టి 24 hours అలర్ట్ గా ఉంటారు. అందుకే ఇక్కడ రాజును జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ రాజైనా యుద్ధము చేయాలని ఆలోచన కలిగి ఉంటే మరి ఒక రాజు తన మీదకి యుద్ధానికి వస్తున్నప్పుడు ఒకవేళ శత్రు రాజు 20,000 మందితో గనక యుద్ధానికి వస్తే ఏం చేయాలి రాజు? ఇప్పుడు నా దగ్గర ఎంత సైన్యం ఉన్నది, నా దగ్గర బలగం ఎంత ఉన్నది, నా యొక్క సైనిక సామర్థ్యం ఎంత, మరి నాకున్నటువంటి ఈ సైనికులు ఆ ఎదుటి రాజు యొక్క 20,000 మందితో పోరాడడానికి సరిపోతారా? నా దగ్గర 10,000 మందే ఉన్నారు సైనికులు, మరి ఇప్పుడు 20,000 మందితో 10,000 మంది ఎలాగా యుద్ధం చేస్తారు? అప్పుడేం చేస్తాడంటే సెకండ్ స్టెప్ తీసుకుంటాడు. ఇంకా ఏమని? రాయబారం పంపడం అన్నమాట. తెల్ల జెండా ఊపుతాడు. ఇంకా నేను సరెండర్ అవుతున్నా, సమాధాన పడుతున్నాడు. ఎందుకు అంటే నా దగ్గర అంత సామర్థ్యము లేదు, నా దగ్గర యుద్ధము చేయడానికి సరితూగే సామర్థ్యం లేదు. అందుకే అంటారు కదా, కయ్యానికైనా వియ్యానికైనా సరితూగాలంటారు. కయ్యానికైనా వియ్యానికి. కయ్యం అంటే తెలుసు, వియ్యం అంటే తెలియదా? వియ్యం కూడా అంటారు కదా, వియ్యంకు రాలు సంబంధం. ఒకరితో గొడవ పడాలన్నా వాడి లెవెల్ సేమ్ ఉండాలా, ఒకరితో సంబంధం కుదుర్చుకోవాలన్నా సేమ్ ఉండాలి. లేకపోతే ఏమంటారు తెలుసా, నేనెక్కడ గవానితోట పోటీ, వాని లెవెల్ ఎక్కడ, నా లెవెల్ ఎక్కడ, మా ఇల్లేంది, మా కాందానేంది, వాళ్ళ కాందానేంది, సమానంగా ఉండాలంటారు. అందుకే రాజు కూడా యుద్ధానికి వెళ్ళేటప్పుడు సైనిక సామర్థ్యాన్ని పరిశీలించుకుంటాడు. ఎవరు సామర్థ్యం ఎంతుంది, వెళ్ళగలమా, ఓడించగలమా? అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, మరి మన సైనిక సామర్థ్యం ఎంత? మనం ప్రభు శిష్యులముగా ఉంచున్నాం, ప్రభు సైన్యంలో ఒక సైనికుడిగా ఉన్నాం. మరి మన చుట్టూ కీర్తనల గ్రంథంలో ఉంటుంది కదా మాట, యెహోవా యందు భయభక్తులు గల వాని చుట్టూ ఆయన దూత కావలి ఉండి వాడిని కాపాడును, రక్షించును, నడిపించును. అవునా? ఎవరి యందు? ఆయన యందు భయభక్తులు గల వాణ్ణి ఆయన దూత. మరి మన దూత సామర్థ్యం ఏంటో తెలుసా? అక్కడ దూతలను ఎందుకు రాయలేదు? అక్కడ ఆయన చుట్టూ దూతలు కావలి ఉండి సంరక్షించును, రక్షించును ఎందుకు రాయలే? ఆయన దూత కావలి ఉండి. ఒక్క దూత సామర్థ్యం ఏంటో తెలుసా? దేవుని దూత, ఒక్క దూత ఎంతమందిని హతమార్చగల శక్తి ఉందనుకుంటున్నారు చెప్పండి? ఒక దేవుని దూత ఎంతమందిని హతమార్చగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయి? 100, 500, 1000, 10,000, 50,000? ఎంతమంది? లాస్ట్ ఆన్సర్, చివరికి ఏది కాదు. యెషయా గ్రంథం చూడండి, 37వ అధ్యాయము 36వ వచనంలో. యెషయా గ్రంథం 37:36. అంతటా యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 185,000 మందిని. ఎంత సైన్యము? ఎన్ని దూతలు? యెహోవా దూత ఒక్కటే. యెషయా గ్రంథం 37వ అధ్యాయము 36వ వచనంలో, అంతటా యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 185,000 మందిని. అంటే చూడండి, ఒక్క దూతకి ఎంత సామర్థ్యం ఉందో. నీ పక్కన ఒక్క దూత ఉంటే చాలు, నీ శత్రువులు 185,000 మంది వస్తారా? అంతమంది శత్రువులు ఎవరు లేరులే. 180,000 అంత అంటే అంతవరకే ఫిగర్ క్లోజ్ కాదు అది. అక్కడ
అంటే దూత సామర్థ్యం అంతని కాదు, అక్కడ ఉన్నవారు అంతమందే. ఇంకొకవేళ 2 లక్షలున్నా 3 లక్షలున్నా వారిని కూడా హతమార్చే శక్తి ఆ దూతకు ఉంది. కానీ అశ్షూరు వారి సైన్యం 1,80,000 మంది ఉంటే ఒక్క దూత సరిపోతాడు. మరి మన పక్షముగా ఆయన సైన్యములో మనము ఆయన శిష్యులుగా ఉంటే మనకున్నటువంటి సైనిక సామర్థ్యాన్ని ఎప్పుడైనా లెక్క చూసుకుంటున్నామా? ఆయన దూత మనల్ని కావాలండి రక్షిస్తుంది. అందుకే మనం పోరాడినది ఎవరితోటి? మన యుద్ధం ఎవరితోటి? శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము రాయబడిన మాట 12వ వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో మనం పోరాడినది ఎవరితోటి? మన యుద్ధం ఎవరితోటి? మన శత్రువులు ఎవరు? మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమందున్న లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. చాలండి. ఈ పోరాటములో మనము కాదు, మన పక్షంగా ఎవరున్నారు? యెహోవా దూత ఒక్కడే ఉంటున్నాడు మన పక్షంగా. ఆ సైన్యం ఎంతైనా ఉండనివ్వండి, మనము సమాధాన పడడానికి వీలు లేదు. మన శత్రువులతో రాయబారము పంపి ఇదిగో మేము సరెండర్ అవుతున్నామని చెప్పడానికి వీలు లేదు. మీరు గుడ్డిగా వెళ్ళకండి. మీ దగ్గర 10,000 మంది సైనికులు ఉన్నారా? కానీ ఆ 10,000 మంది సైనికుల్లో ఒక్కడు యెహోవా దూతగా ఉన్నట్లయితే ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములు ఎన్ని లక్షలు కోట్లు అయినా కానీ ఆయన దూత ఎదుట నిలవనేరవు. కాబట్టి మనము ఒక నిశ్చయిత కలిగి ఉండాలి. సౌలు రాజుకు లేదా నిశ్చయిత? గొలియాతును చూడగానే ఏమైపోయిండు? సరెండర్ అయిపోయాడు. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 40 రోజులు అదే పని. నువ్వు రాజు అయితే రా అంటున్నాడు. ఎవరు? గొలియాతు సవాల్ విసురుతున్నాడు. మీలో ఎవడైనా ఒక్కడు ఉంటే నాతో పోరాడండి, సైన్యం అంతా అవసరం లేదు, ఒక్కడుంటే రండి అని సవాల్ విసురుతున్నాడు. ఆ ఒక్కడు లేడు. రాజు సహా అందరు కూడా సరెండర్ అయిపోయారు. ఏం మాట్లాడలేకపోతున్నారు. ఎందుకో? నిశ్చయత లేదు, కన్ఫర్మేషన్ లేదు. మేము ఎవరమో, మేము ఏ అధికారం కలిగి ఉన్నామో, మేము ఎవరి ప్రజలమో, మా పక్షముగా ఉన్నవాడు ఎలాంటి వాడు అన్న జ్ఞానం లేక నిశ్చేష్టులైపోయారు. కానీ దావీదు ఒక్కడు ముందుకొచ్చాడు. ఆ ఒక్కడు చాలు యుద్ధం జరిగించడానికి. దావీదుకు ఉన్నదేంటి, సౌలుకు లేనిదేంటి? అరణ్యానుభవం. దావీదుకున్నది సౌలుకు లేనిది ఏంటంటే అరణ్యానుభవం. అరణ్యంలో గొర్రెల మందలను కాయిచుండగా ఆయనకున్న అనుభవం ఏంటి? ఎలుగుబంటిని, సింహములను చంపిన అనుభవము ఇక్కడ పనిచేసింది. సౌలు అనుభవం ఏంటి తెలుసా? గార్ధబొమ్మలను కాయడం. గాడిదలను కాసే అనుభవం ఏమో సౌలుది. కానీ మరి ఆ గాడిదల ద్వారానే రాజు అయ్యాడు. ఆ గాడిదలను వెతుక్కుంటూ వెళితేనే రాజు అయ్యాడు. కానీ చూడండి, ఎవరికి ఏ అనుభవం ఉన్నా దేవుడు సమయానికి ఎలాగ మారుస్తాడంటే, నీకు ఆ అరణ్య అనుభవం ఉన్నది అంటే అది నీ మేలు కొరకే. నువ్వు ఇవాళ అనుకోవచ్చు, నేను అరణ్య అనుభవంలో ఉన్నాను, నేను వెలివేయబడిన స్థితిలో ఉన్నాను. మీరు గమనించండి, యెషై దావీదు తండ్రి. అన్నదమ్ముల్లో 8 మంది అన్నదమ్ములో 3 యుద్ధంలో ఉన్నారు. ఇంకా 5 మందిలో 4 ఇంటి దగ్గర ఉన్నారు. లాస్ట్ వాడైన దావీదుకు మందలను అప్పచెప్పాడు. 7 మంచిగా సేద తీరుతున్నారు. అక్కడేమో సైన్యంలో 3 ఉన్నారు,
నలుగురేమో ఇంటి దగ్గర ఉన్నారు, ఒక్కడు మాత్రం అరణ్యంలో ఉన్నాడు. మరి 7 అనుభవం పనికి వచ్చిందా? ఈ అరణ్యంలో ఉన్న ఒక్కడి అనుభవం పనికి వచ్చిందా? మరి ఇవాళ ఈ మధ్య ఇప్పుడు ఒకవేళ నీవు నేను మనమందరము దావీదు వలె అరణ్యములో ఉన్నామేమో, శ్రమలనే మందను కాస్తున్నామేమో. గొర్రెలు అంటే ఆశీర్వాదములు అనుకునేరు, శ్రమలు అనేటువంటి ఆ మందను కాస్తున్నారేమో. ఈ అనుభవం మీ కొరకు దేవుడు ఎందుకు అనుమతించాడు అంటే మిమ్మల్ని శ్రేష్టమైన ఉన్నతమైన అనుభవంలోనికి నడిపించడానికి. ఒకవేళ గనక అప్పుడు ఆ దావీదుకి ఆ అనుభవం లేకపోతే గొల్యాతుని చూసి ఏం చేసేవాడు? నాకెందుకు వచ్చిన తంట, ఆరి తేరిన ఆజాన్ బాహులే గుడారాలలో పిల్లులుగా కూర్చుంటే రాజు అటువంటిది పిల్లిగా కూర్చున్నాడు, తన 3 పెద్దన్నలు అటువంటిది వారు కాముగా కూర్చుంటే నాకెందుకు వచ్చిందని నేను వచ్చిన పని ఏంటి? జున్నుగడ్డలు ఇవ్వాలి, రొట్టెలు ఇవ్వాలి, క్షేమ సమాచారం తెలుసుకొని పోవాలా, అయిపోయేది కదా. కానీ ఆ అనుభవమే ఆయనను రాజుగా నడిపించింది. ఇవాళ మన అనుభవం కూడా శ్రమలనే అరణ్య అనుభవంలో ఉండొచ్చు, కానీ యుద్ధము జరిగించేవాడు మన ప్రభు. హల్లెలూయా. తర్వాత చివరిగా 4వ మాట చూసుకుందాం. 33-35 వచనంలో గమనిస్తే, ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైతే దేని వలన దానికి సారము కలుగును. 4వ మాట ఉప్పు, మొదటి మాట శిష్యుడు, 2వ మాట గోపురము, 3వ మాట యుద్ధము, 4వ మాట ఉప్పు. ఇక్కడ గమనిస్తే ఏమంటున్నాడంటే ప్రభువు ఈ ఎగ్జాంపుల్ చెప్పాడు, ఏవి విడిచిపెట్టాలో చెప్పాడు, ఏవి కలిగి ఉండాలో చెప్పాడు, ఏ రీతిగా ప్లానింగ్ ఉండాలో చెప్పాడు, ఏ రీతిగా పోరాటం చెయ్యాలో చెప్పాడు. ఇంకా లాస్ట్కి ఏమంటున్నాడంటే ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరుడు అంటున్నాడు. ఏంటంట? తనకు కలిగినదంతయు. ఏంటంటే నాకు ఇది కలిగి ఉన్నా, నేను ఇది కలిగి ఉన్నా, నాకు ఈ అనుభవం కలిగి ఉన్నా, నేను ఇలాగున్నా, నేను అలాగున్నా, ఏవేవైతే నువ్వు కలిగి ఉన్నావు అనుకుంటున్నావో అవన్నీ విడిచిపెడితేనే కానీ నా శిష్యుడు కాదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ధర్మసాగర్లో జరిగినటువంటిది. మేము అప్పుడు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మా అన్న అక్కడ టైప్ ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు జరిగిన సంగతి ఏంటంటే, అక్కడ ఒక అమ్మాయి టైప్ నేర్చుకోవడానికి వచ్చేది టైప్ ఇన్స్టిట్యూట్కి. టైపింగ్ నేర్చుకుంటుంది, అక్కడ మాస్టర్ ఉన్నాడు. టైపింగ్ నేర్చుకుంటున్నప్పుడు ఆ మ్యాటర్ అర్థం కాక, సార్ ఇదేంటి సార్ అని చెప్పేసి అడిగేది. అమ్మా ఇది ఈ వర్డ్ అని చెప్తే వెంటనే నేను కూడా అదే అనుకున్నాను సార్. మరలా కొద్దిసేపటికి మళ్ళా టైప్ చేస్తుండేది. సార్ మళ్ళీ డౌట్ సార్, ఏంటమ్మా సార్ ఇదేంటి సార్ ఈ వర్డ్ అంటే, ఇది ఈ వర్డ్ అమ్మా ఇలా టైప్ చేయంటే నేను అదే అనుకున్నాను సార్. నీవు అదే అనుకున్నప్పుడు ఇక ఆయనను పిలిచి ఆయన డిస్టర్బ్ చేయాల్సిన అవసరం ఏంది? నీకు తెలుసన్న విషయమే నీవుగా అనుకుంటే, నీకు కలిగినంతే కూడా విడిచిపెట్టకపోతే నీవు నేర్చుకోలేవు. నువ్వు ఎప్పుడు నేర్చుకుంటావు అంటే, నేను ఏమీ లేని వాడను, నాకేమీ తెలియదు, నేను ఖాళీ బిందెను అన్నప్పుడే నువ్వు నల్ల దగ్గర ఉంటే నీవు నింపబడతావు. నల్ల క్రింద బిందె నిండిగా పెట్టి నల్ల నింపితే ఏం ప్రయోజనం? ప్రయోజనమా? ప్రయోజనం ఏమంటారు తెలుసా? పొంగి పొర్లే అనుభవం అండి. నా బిందె నిండి పొంగి పొర్లుచున్నది. ఏ బిందెలోనిది పొంగి పొర్లుచున్నది? నీ అనుభవమా? నీ బిందె ఖాళీ చేయి, నీ నీళ్లను ఖాళీ చేయి, నువ్వేదైతే కలిగి ఉన్నావో అన్ని ఖాళీ చేయి. తనకు కలిగినదంతా కూడా విడిచిపెట్టని వాడు ప్రభు దగ్గరికి వచ్చి ఒక యవనస్తుడు అంటున్నాడు, ప్రభువా నాకు నిత్య జీవం కావాలి, నేనేం చేయాలంటే నువ్వు ధర్మశాస్త్ర ప్రకారం ఇవి చేయి అవి చేయంటే అన్ని చేస్తున్నా ప్రభువా, అయితే నీకు కలిగిన వాటినన్నిటిని అమ్మి నన్ను వెంబడించు, నీకు నిత్య జీవము దొరుకుతుందంటే ఏమంటాడు? ఆ ఒక్కటి అడకు ప్రభువా, ఆ ఒక్కటి తప్ప ఏదైనా చేయమంటే చేస్తాను ప్రభువా. నువ్వు కలిగింది విడిచిపెట్టవయ్యా అంటే అది విడిచిపెట్టాడు, కానీ నేను నీతో వస్తా,
నేను నీతో ఉంటా, నేను నీతో వెంబడిస్తా. అందుకే పేతురు అంటాడు చూడండి, 18వ అధ్యాయం, ఇదే లూకా సువార్త 18వ అధ్యాయం 28వ వచనంలో పేతురు అంటాడు, 28వ వచనం, పేతురు ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమనగా ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములైనను తల్లిదండ్రులైనను పిల్లలైనను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలా రెట్లును పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అని. చూడండి, ఆన్సర్ వచ్చేసింది. ఫస్ట్ ఎవరెవరినైతే ప్రభు విడిచిపెట్టమని చెప్పాడో పేతురు అంటున్నాడు, ప్రభువా ఇదిగో మేము మాకు కలిగిన వాటిని అన్నిటినీ కూడా విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి, మరి మాకేమి ప్రయోజనం? అదే అడుగుతున్నాడు యవనస్తుడు. వెళ్ళాక పేతురు అదే అడుగుతున్నాడు, ప్రభువా యవనస్తునేమో అన్ని అమ్మి విడిచిపెట్టి రమ్మన్నావు, మరి మేము అన్ని విడిచిపెట్టి వచ్చాం కదా, మరి మాకేంటి దొరుకుతుందంటే ప్రభు అంటున్నాడు, నిశ్చయముగా ఇహమందు చాలా రెట్లును పరమందు నిత్య జీవమును మీరు పొందుకొనక పోదురు. ఉదాహరణ గమనించండి, మన పిల్లలకి స్కూల్ పంపించినప్పుడు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ జరుగుతుంది, అవునా? మన పిల్లల్ని మంచిగా డ్రెస్అప్ చేసి పంపిస్తాం. ఎందుకు? ఒక్కొక్కరిని ఒక్కొక్క డ్రెస్అప్లో మంచిగా కాంపిటీషన్లో మన పిల్లలకి ప్రైజ్ రావాలని. ఉదాహరణకి గాంధీ తాత వేషం వేయాలి, మరి మన పిల్లల్ని ఎట్లా తయారు చేస్తాం? మన పిల్లలకి చాలా మంచి వెంట్రుకలు బాగా ఉంటాయి, పిల్లడికి మంచి సూట్ వేసి మంచిగా క్రాఫ్ చేసి మంచిగా షూ వేసి ఒక కర్ర పట్టుకొని వచ్చి వీడు గాంధీ తాత డ్రెస్ కాంపిటీషన్గా ఉంటున్నాడు అంటే ఎలా ఉంటుంది? మరి మన పిల్లోడిని మనం అలాగ మంచిగా చూసుకోవాలి కదా, సరిపోతుందా? అది ప్రభు చెప్పేది. తనకు కలిగినదంతయు నీ ఒక రూపములో నుండి ఇంకో రూపంలోనికి మార్చబడాలంటే నీ పాత రూపమును తొలగించి వేయాలి. నీ సూట్ ఉందా తీసేయి, నీ బూట్ ఉందా తీసేయి, నీ క్రాఫ్ ఉందా తీసేయి, నీ మేకప్ ఉందా తీసేయి. ఏముండాలా? ఒక కళ్ళజోడు ఉండాలా, ఒక గుండు ఉండాలా, ఒక కర్ర ఉండాలా, చెప్పులు ఉండాలా. ఇవి ఉంటేనే గాంధీ తాత ఫస్ట్ ప్రైజ్ నీ కొడుక్కి. ఇవేవి లేకుండా నాకు అన్నీ ఉండాలా, నాకు ఫస్ట్ ప్రైజ్ రావాలా, వీటిని గాంధీ తాత అని ఒప్పుకోవాలంటే ఎలా సాధ్యం? అందుకే హిందీలో అంటారు కుచ్ పానా హైతో, మనకు తెలుగు సామెతలే రావు. కుచ్ పానా హైతో కుచ్ కోనా హై. మనం ఏమైనా పొందుకోవాలని ఆశపడితే కొన్ని విడిచిపెట్టడానికి కూడా ఇష్టపడాలి. పొందుకోవాలని ఎప్పుడు పొందుకోవాలని అంటాం తప్ప మరి విడిచిపెట్టడానికి ఎప్పటికి ఇష్టపడవు. నీకు కలిగినదంతా కూడా నువ్వు విడిచిపెడితేనే నీవు పొందుకుంటావు. నీ నోరు బాగుగా తెరవము, నేను దాన్ని నింపేదనంటే నీ నోటిలో ఉన్నటువంటి పాతవి పనికిరానివన్నీ కూడా తీసివేస్తే నేను దానిని నింపేదను అంటున్నాడు. కాబట్టి ఇక్కడ గమనిస్తే శిష్యుణ్ణి ఏ రకంగా పోలుస్తున్నాడు ఇక్కడ ప్రభువు? ఉప్పుతో పోలుస్తుంటున్నాడు. ఏమంటున్నాడు? ఉప్పు మంచిదే, కానీ ఉప్పు నిస్సారమైతే దేని వలన దానికి సారము కలుగును. ఉప్పుతో ఎందుకు పోలుస్తున్నాడు శిష్యుణ్ణి? ఉప్పు ఏ రీతిగా ప్రభావం చూపుతుందో. ఉప్పు ఏమంటదంట? అన్నేసి చూడు, నన్నేసి చూడు. నన్నేయకుండా 99 నువ్వు వేసినా వేస్టే, ఒక్కదాన్ని నన్నేసి చూడు, మొత్తం మార్చేస్తా, నీ చరిత్ర తిరగ రాసేస్తా, నీకు మంచి రుచిని, నీకు మంచి పేరును, నీకు మంచి ఖ్యాతిని, నీ ఘనతనిప్పిస్తా. ఎప్పుడు? నన్నేసి చూస్తే. నిన్ను ఒక శిష్యుడిగా ఉప్పుగా ఎందుకు ప్రభు పోలుస్తున్నాడు? నీ ద్వారా నీ కుటుంబము ప్రభావం చేయబడాల, నీ ద్వారా నీ వాడ ప్రభావం చేయబడాల, నీ ద్వారా నీ సంఘం ప్రభావం చేయబడాలా, నీ ద్వారా నీ గ్రామము ప్రభావం చేయబడాలా. ఏ ప్రభావము?
పాజిటివ్గా దేవుని నామ ఘనతకు తెచ్చే ప్రభావము, దేవుని నామాన్ని దూషణ తెచ్చే ప్రభావం కాదు. ఇవైతే చాలా సులువుగా జరిగిపోతాయి. ఆ ప్రభావం కాదు, చెడగొట్టే ప్రభావం కాదు. ఒక మంచి పేరును కలిగి ఉన్న మీ సంభాషణ, అందుకే అంటాడు మీ సంభాషణ ఉప్పు వేసిన రీతిగా కృపా సహితముగా ఉండవలెను. అంతటి ప్రభావం నీవు కలిగి ఉండాలి, నీవు ఒక శిష్యుడిగా ఉన్నావు అంటే. అందుకే మరి అలాంటి నీకు ఒకవేళ సారము పోతే, నిస్సారమైతే అది దేనికి ప్రయోజనం? అది ఎందుకు పనికిరాదు? ఎరువుగా కూడా పనికిరాదు. అది తొక్కడానికి, రోడ్డు మీద పారవేయడానికి పనికి వస్తుంది. మరి ఆ ఉప్పుకి సారం ఎలా కలుగుతుంది? నిస్సారమైన ఉప్పుకి సారం ఎలా కలుగుతుంది? ఎలాగా? 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 సారము, ఉప్పుకే సారం లేదు. ఇప్పుడు టేస్ట్ లెస్ అయింది. అది టేస్టే లేదు. ఒక రూపం మాత్రమే ఉంది, ఘన పదార్థం మాత్రమే ఉంది, టేస్టే లేదు. నువ్వు క్వింటాల్ బస్తా తీసుకొచ్చేయి, నీకు టేస్టే రాదు. మరి దానికి సారం ఎలాగా? ఆన్సర్ కూడా బైబిల్లో నుంచి చూడండి. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 49వ వచనంలో, మార్క్స్ వార్త 9వ అధ్యాయం 49వ వచనం, ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. ఎలా కలుగుతుందట? ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. కాబట్టి ఏం చేయాలా? పోయి అగ్ని దగ్గర కూర్చొని మంచిగా మంటగా ఆగితే నీకు సారం వస్తుంది. అవునా? నిజమమ్మ నేను చెప్పేది. నీకు నిజాలు చెప్పినా మీకు అర్థం కాదు. మీరు ఉప్పై ఉన్నారు, ఇప్పుడు మీకు సారం లేదు. మీకు సారం కావాలంటే ఏం చేయాలంట? అగ్ని వలన కలుగుతుంది అంటాడు. మరి అగ్ని వలన కలుగుతున్నప్పుడు అగ్ని, మంట వేయబడిన అగ్ని దగ్గరికి పోతేనే మనకు సారం కలుగుతుంది. చలి కాచుకోవాలంటున్నా. కాదా? కాదా? మోషేకి ఎక్కడ సారం కలిగింది? నలభై సంవత్సరములు ఉప్పుగా ఉన్నాడు. మొదటి 40 సంవత్సరములో ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా రాజభవనంలో ఉన్నాడు. తర్వాత 40 సంవత్సరములు ఏమయ్యాడు? నిస్సారం అయిపోయాడు. అరణ్యంలో నిస్సారం అయిపోతే ఎప్పుడు సారం కలిగింది తెలుసా? పొదలో దేవుడు అగ్ని జ్వాలగా వచ్చినప్పుడు, పొద ఎందుకు కాలిపోవట్లేదో చూద్దామని ఆ మంట దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు సారం కలిగింది మోషేకి. నిస్సారముగా మార్చబడినాడు 40 సంవత్సరములు. ఎందుకు పనికిరాని వాడిగా గొర్రెల మందలు కాచుకుంటూ అరణ్యంలో నిస్సారంగా ఉంటే, ప్రభు తన అగ్ని ద్వారా, అగ్ని జ్వాలలో ఆయన దర్శించి ఆయనకు సారమును కలగజేసి మరల తిరిగి పంపిస్తే 3వ 40 సంవత్సరములు, మొదటి 40 రాజభవనంలో, 2వ 40 అరణ్యంలో, 3వ 40 ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలులందరినీ కూడా తోడుకొని రావడము. ఒకవేళ ఈ దినమున మన పరిస్థితి సారం లేని వారముగా ఉంటే ప్రభు యొద్దకు రండి. అగ్ని ద్వారానే. అందుకే చూడండి లూకాసు వార్తలో రాయబడిన మాట, 12వ అధ్యాయము 47వ వచనంలో, 12వ అధ్యాయం 49వ వచనంలో, అమ్మ 12వ అధ్యాయం 49, నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని అది ఇది వరకే రగులుకొని మండవలనని ఎంతో కోరుచున్నాను. అయితే నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది, అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుచున్నాను అంటున్నాడు. ఆయన ఏమి వేయడానికి వచ్చాడు? అగ్ని వేసి, ఇద్దరి మధ్యలో పచ్చగడ్డి వేసిన భగ్గుమనే రీతిగా అగ్ని వేసి కాల్చి వేయడానికి వచ్చాడంట. ఆయన ఏమంటున్నాడు? నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని
అది ఇదివరకే రగులుకొని మండవలనని ఎంతో కోరుచున్నాను. ఏ అగ్ని? పరిశుద్ధాత్మ అగ్ని వేయవచ్చి తిని, ఆ పరిశుద్ధాత్మ శక్తి అగ్ని అభిషేకము చేత ప్రతి ఒక్కరు కూడా రగులుకొని మండవలనని కోరుచున్నాను. కానీ ఏం చేస్తున్నారు? ఆరాధనలో చలికి ముడుచుకొని పోయి నోర్లు తెరవకుండా చేతులు బిగబెట్టుకొని చలి కాసుకున్నట్టుగా దుప్పట్లు కప్పుకొని ఆరాధనలో పాల్గొంటే మరి ఆయన అగ్ని ఎక్కడ రగులుకుంటుంది? ఆరాధనలో ఆయన అగ్ని వేయడానికి ఇష్టపడి ఆయన అగ్ని చేత మిమ్మల్ని అభిషేకించడానికి నేను పొందుకొనవలసిన అగ్ని బాప్తిసం ఉన్నది అంటున్నాడు. అది నేను పొందుకోవడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నాను అంటున్నాడు. అందుకే బాప్తిసం ఇచ్చి యోహాను అంటున్నాడు, నేను మీకు నీళ్ళలో బాప్తిసం ఇచ్చుచున్నాను కానీ నా వెనుక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, అతడు పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును. మరి ఆ అగ్ని బాప్తిసం మీకు ఇచ్చి మిమ్మల్ని సారము కలిగిన వారిగా మార్చాలని ఆయన ఇష్టపడుతూ ఉంటే నువ్వు ఇంకా ఎంతకాలము నిస్సారముగా మోసే వలె అరణ్యంలో ముడుచుకొని పోయి ఉంటారు. ఇంకా ఎంతకాలం మీరు నోర్లు తెరవకుండా, మీ హృదయములను తెరవకుండా ముడుచుకుపోయి ఉంటారు. ఆయన ఇదివరకే అది రగులుకొని మండాలని కోరుచున్నాడు. ఇంకా ఎంతకాలం నిద్రాన స్థితి, ఇంకా ఎంతకాలం మందమతులుగా ఉంటారు, ఇంకా ఎంతకాలము నిర్జీవ స్థితిలో ఉంటారు? నా అగ్నిని నేను రగిలించడానికి వచ్చాను. నేను ఇష్టపడుతుంటున్నాను ఒక్కొక్కరు కూడా అగ్ని కణముగా మార్చబడాలి. ఒక్కొక్కరు కూడా అగ్ని కాగడాగా చుట్టుప్రక్కల వారంతటి కూడా వెలుగును ప్రకటించే వారిగా ఉండాలని నేను ఇష్టపడుతుంటే మీరు మాత్రము నేను, నా పిల్లలు, నా కుటుంబము, నా గ్రామము, నా పరిస్థితులు, నా ఇబ్బందులు, నా ఇరుకులని ఇంకా ఎంతకాలం ముడుచుకొని ఉంటారు? ప్రభు దర్శించాడు మోషేని, అగ్ని వేశాడు, రగులుకున్నాడు, వెళ్ళాడు. 40 సంవత్సరములో వారిని బయటికి నడిపించాడు. ఇంకా మీ వలన ఎంతమంది బయటికి నడిపించవలసిన వారు ఉన్నారు? మరి ఇంకా మీరు ఎప్పుడు బయటికి వస్తారు? అదే చలి కాచుకుంటున్నప్పుడు పేతురును గుర్తుపట్టి ఒక చిన్నది అంటుంది, నీవు కూడా ఆ నజరేయుడైన యేసుక్రీస్తు శిష్యులలో ఒకడివి కదా అంటే, కాదు కాదు కాదు, నేను కాదు, నాలాంటి వాడిని ఎవరిని చూసుంటారో వాడు శపించబడునుగా కానీ తన్ను తానే నిందించుకుంటూ శపించుకుంటూ వెళ్ళిపోయాడు తప్ప అగ్ని దగ్గర ఉండడానికి పేతురు ఇష్టపడలేదు. అలాంటి పరిస్థితిలో ఇంకా ఎంతకాలమో తప్పించుకొని దూరం కావడానికి ప్రయత్నిస్తుంటున్నారు. ఎవరిని నింపాలి ప్రభు అగ్నితో? ఎవరిని రగిలించాలి? ఇంకా ఎన్ని సంవత్సరాలు? ఇంకా 10, 20, 30, 40, 50, 60 సంవత్సరములు గడిచిపోతున్నా కూడా ఇంకా ముడుచుకొని పోయే స్థితిలో ఉంటే, ఆరుద్ర పురుగు చూడండి, కొద్దిసేపు ముడుచుకుంటుంది, ఓ 2 నిమిషాలు చూస్తుంది, 3 నిమిషాలు చూస్తుంది, చివరికి ఒక 5 నిమిషాల తర్వాత నేను ఏం చేస్తుంది? అది ఇంకా నన్ను ఎవరు ఏమనుకునేవారు లేరని విప్పుకొని అది నడుచుకుంటూ వెళుతుంది. మరి మనమెందుకు ఆరుద్ర పురుగుల కంటే ఇంకా ముడుచుకొని ఎంతకాలం? అందుకే పరమగీతంలో అంటాడు, చలికాలం గడిచిపోయేనమ్మా, ఇంకా నువ్వెందుకు లేచి రావట్లేదు? ఇంకా ఎందుకు ముసుగు తన్నుకొని ఇంకా పడుకొని స్థితిలో ఉంచున్నావు? చలికాలం గడిచిపోయింది, ఇదిగో వేసవి కాలం వచ్చేసింది, ఎండ నీ మీద ప్రచురింపబడిన కాలం వచ్చేసింది. రండి, వెలుగుతో నింపబడండి, అగ్నితో నింపబడండి, సారము కలిగి జీవించండి అని చెప్తూ ఉంటే, ఇంకా మీరు నిస్సారమైన ఉప్పుగా ఉంటే త్రొక్కబడడానికి తప్ప దేనికి పనికిరాదు. చివరికి ఒక మాట చదివి ముగించుకుంటున్నాం. చూడండి, పేతురు రాసిన అదే మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చదువుకొని ముగించుకుందాం. మీలో ఎవడునో నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరుల జోలికి పోవాడుగా కానీ బాధ అనుభవింప తగదు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు
బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. హల్లెలూయా. కొట్టండమ్మా, ఎందుకు ఆపుతారు? ఏం అర్థమవుతుంది? క్రైస్తవులని పేర్లు పెట్టుకొని మా తాత క్రైస్తవుడు, మా ముత్తాత క్రైస్తవుడు, మా నానమ్మ క్రైస్తవులు, మా అమ్మమ్మ క్రైస్తవులు, నేను మాత్రం నేను అనే దగ్గర ఎందుకు నింపవు? మరి ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. ఎవరంటున్నారు ఈ మాట? ఎవరంటున్నారు ఈ మాట? పేతురు అంటున్నాడు, తన అనుభవంతో చెప్తున్నాడు. ఒకప్పుడు నేను ఆయన శిష్యుడినని అనిపించుకోవడానికి సిగ్గుపడి నన్ను నేను శపించుకొని పారిపోయాను, కానీ ఇప్పుడు ఇదిగో ధైర్యంగా చెప్తున్నా, నేను క్రైస్తవుడని, నేను క్రీస్తు యొక్క శిష్యుడిని, నేను క్రీస్తుని అనుసరించువాడును, అందును బట్టి నేను గర్వపడుతున్నాను. నేను సిగ్గుపడట్లేదు, నేను గర్వపడుతున్నాను. అందుకే ఆదిమ సంఘములో వాళ్ళు శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా కూడా ఆయన నామము కొరకు మేము కొట్టబడడానికి కూడా ఇష్టపడుతున్నాం అంటున్నాడు. ఎప్పుడు? పెంతెకోస్తు అనుభవంలోనికి వచ్చినప్పుడు, అగ్ని నాలుకలుగా విభాగింపబడి వారి మీద రాలినప్పుడు, ఆ అగ్ని అభిషేకమును, అగ్ని బాప్తిస్మమును వారు పొందుకున్నప్పుడు, అప్పుడు ధైర్యముగా మేము చనిపోవడానికి ఇష్టపడుతున్నాను అంటున్నాడు. ప్రాణమును సహా ద్వేషిస్తున్నారు ఇప్పుడు. అందుకే అంటున్నాడు, క్రైస్తవుడననే పేరు కలిగినందుకు ఎప్పుడు నువ్వు సిగ్గుపడకూడదు. అందును బట్టి దేవుని మహిమపరచాలా. అప్పుడే నీవు క్రీస్తుకు నిజమైన శిష్యుడవుగా ఉంటావు. అప్పుడే నీవు క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశిస్తున్నావని నిన్ను బట్టి అనేకులు సాక్ష్యం చెప్తారు. నీకు కలిగిన గుణమును బట్టి, నీకు కలిగినటువంటి సత్ప్రవర్తనను బట్టి ఒక ఉప్పుగా నీవు జీవిస్తే, ఇతరులు లేకపోతే ఆ పరిస్థితి ఎలాగ ఉండేదనేటువంటి స్థితిలో నీకు రావాలా. నీవు వెళితే నిన్ను బట్టి అక్కడ వాతావరణం అంతా మారిపోవాలా, నిన్ను బట్టి అక్కడ వాతావరణం అంతా సమాధానపరచబడాలా, నిన్ను బట్టి వారందరూ నిన్ను గౌరవించే స్థితిలోనికి నువ్వు రావాలా. అప్పుడు నిన్ను బట్టి నీ దేవుని నామం గణపరచబడుతుంది. అప్పుడు మాత్రమే ఇదిగో ఇతడు నా నిజమైన శిష్యుడు అని ప్రభువు నిన్ను గూర్చి తండ్రికి పరిచయం చేస్తాడు. ఎవరు? నీ తోటి వారి కాదు నిన్ను పరిచయం చేయవలసింది. నీ ప్రభువు నిన్ను గూర్చి తన తండ్రికి పరిచయం చేస్తున్నాడు. ఇదిగో నా కుమారుడు, ఇదిగో నా కుమార్తె, వీరు నిజమైన శిష్యత్వంలో ఉన్నారు, నన్ను పోలి నడుస్తున్నారు, ఉప్పుగా ఉంచున్నారు. అలాంటి అనుభవంలో మనం వెళ్తున్నామా? శిష్యుడిగా ఉంటున్నామా? గోపురము లాంటి ఆలోచన విధానం కలిగి ఉన్నామా? యుద్ధము లాంటి సిద్ధపాటును కలిగి ఉన్నామా? ఉప్పు లాంటి సారము కలిగిన వారమై మనము శిష్యత్వమునకు తగిన వెలను మనం చెల్లిస్తున్నామా? ఒకవేళ అలాంటి స్థితిలో గనుక మనం లేనట్లయితే ఈ దినమున ప్రభు తన కృప ద్వారా మనందరికీ తన యొక్క పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం ద్వారా తిరిగి సారవంతమైనటువంటి ఉప్పుగా మనల్ని అందరినీ మార్చునుగాక. అందరం తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం.